మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున యూదా రాసిన పత్రిక ఆన్లైన్ బైబిల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. కొన్ని వారాలుగా మనము జూడ్ ఆన్లైన్ బైబిల్ స్టడీని చేస్తున్నాము. అనేక ఆత్మీయ సంగతులను, సత్యములను తెలుసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ చివరి దినాల్లో జీవిస్తున్నటువంటి క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ సేవలో ఉన్నటువంటి వారికి ఒకప్పుడు యూదా అనేటువంటి తన దాసుని ద్వారా దేవుడు చేసినటువంటి హెచ్చరికలు ఉపయోగకరంగా ఉంటాయని కూడా దేవుడి వాక్యమును మనం ధ్యానించడానికి ప్రభు మనకు ఈ ఏర్పాటు చేశాడు. ఈరోజు లెసన్ నంబర్ 7 7వ పాఠంలో యూదా రాసిన పత్రిక 14 నుండి 16వ వచనం వరకు 14 through 16. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనెను. ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తం మనుషులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవు, అతిశ్రేష్ఠుడు అయిన మా దేవ, ఈరోజు మా యొక్క పాఠంలో మీరు మా కొరకు ఏర్పాటు చేసినటువంటి పాఠ్య భాగమును బట్టి మీకు స్తోత్రం. దాంట్లో ఉన్నటువంటి సత్యమును మీ ఆత్మ ద్వారా మాకు బోధించండి. మేము మీ చిత్త ప్రకారము, మీ విశ్వాసములో మీ యొక్క విధేయతను కలిగి జీవించుటకు మాకు సహాయం చేయండి. విని విడిచిపెట్టే వారముగా కాకుండా విన్న వాటిని వివేచించి మా జీవితానికి అన్వయించుకొని జీవించి నిన్ను ఘనపరిచి క్రీస్తును మాలో, మా ద్వారా లోకానికి చూపించే కృప మాకు దయచేయమని, భక్తిహీనులు పెరుగుతున్నటువంటి ఈ తరంలో భక్తి గలవారముగా బ్రతుకుటకు మీ ప్రత్యేక దయను అండ్ కనికరాన్ని మా పట్ల చూపించమని యేసు శక్తిగల నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సో ఈరోజు యూదా రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 14 నుండి 16 వరకు ఉన్నటువంటి భాగాన్ని మనకున్న సమయంలో వీలైనంత వరకు ధ్యానించే ప్రయత్నము చేస్తాం. భక్తుడైనటువంటి యూదా ఇక్కడ ఒక వ్యక్తిని గురించి ప్రస్తావించాడు. ఇతడు కూడా ఒక భక్తుడు. అండ్ ప్రారంభంలోనే ప్రపంచము ప్రారంభించబడినప్పుడు దేవుడు తన పోలికలో తన స్వరూపమందు నరుడిని చేసినప్పుడు ఆ నరుల సమాజంలో మొదటి వారిలో ఎవరైతే ముఖ్యమైనటువంటి వారిగా పేరుగాంచారో అలాంటి వారిలో ఒకానొక భక్తుడు, దేవుడితో నడిచినటువంటి వ్యక్తి, ఆయన పేరు హానోకు. హానోకు చేసినటువంటి ప్రవచనాన్ని గురించి యూదా ఇక్కడ ఈ యొక్క పాఠ్య భాగంలో ప్రస్తావించాడు. హానోకు భక్తిహీనుల యొక్క మాటలను గురించి, వారి జీవితాన్ని గురించి, కార్యకలాపములను గురించి చాలా గంభీరమైనటువంటి రీతిలో ప్రవచించాడు. అండ్ ఈ యొక్క విషయము వారందరికి కూడా తీర్పు తీర్చబడుతుంది, ప్రభు వచ్చి వారిని తీర్పు తీరుస్తాడు, ఎవరిని విడిచిపెట్టడు అనేటువంటి విషయాన్ని ఎప్పుడో పురాతనమైనటువంటి సమయంలోనే ఆయన ద్వారా దేవుడు పలికించాడు. కాకపోతే హానోకి యొక్క ప్రవచనం మనకు బైబిల్ గ్రంథంలో కనబడదు. బైబిల్ ఏతర గ్రంథంలో, ఎక్స్ట్రా బిబ్లికల్ రైటింగ్లో ఫస్ట్ ఈనక్ అనేటువంటి గ్రంథంలో అది రాయబడింది. దాంట్లో నుండి తీసుకొని యూదా ఈ యొక్క విషయాన్ని ఇక్కడ మనకు ప్రస్తావించి చూపిస్తున్నాడు. ఈరోజు మన యొక్క మెసేజ్ టైటిల్ ఏంటంటే ఈనాక్స్ ప్రాఫెసీ అబౌట్ ది అన్గాడ్లీ. భక్తిహీనులపై హానోకు చేసినటువంటి ప్రవచనం. సో దీంట్లో కూడా 2 పాయింట్స్ని మనం ప్రధానంగా చూస్తాం. 2 మూలమైనటువంటి విషయములను మనం ప్రధానంగా చూస్తాం. 14వ వచనంలో మొదటి విషయాన్ని మనం చూస్తాము. అయితే ఇక్కడ నేను తెలుగు బైబిల్లో తర్జుమా చేసినప్పుడు వెనక నుండి రాసుకుంటూ వస్తారు. ఆ క్రమంలో కాకుండా ఇంగ్లీష్ బైబిల్లో ఏదైతే మనకు సరైనటువంటి క్రమంలో ఉంటుందో అదే క్రమాన్ని ఫాలో అవుతాను. సో మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా వాక్యాన్ని వినాల్సిందిగా కోరుతున్నాను. మొదటి పాయింట్ ఏంటంటే ద ప్రాఫెసీ అంటే ప్రవచనం. 14వ వచనాన్ని మీరు చూస్తే ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనెను అని రాయబడింది. సో హానోకు గురించి అండ్ హానోకు అనేటువంటి ఒక వ్యక్తి గురించి, దాంతో పాటు హానోకు అనేటువంటి ఒక గ్రంథం, ఫస్ట్ ఈనాక్ అని చెప్పాను కదా, అలాంటి ఒక గ్రంథాన్ని గురించి ఇక్కడ మనము చూస్తాం. ఎందుకంటే హానోకు యొక్క ప్రవచనము ఆ గ్రంథము నుండి తీసుకోబడింది. రెండవ
మందిరము తుది సమయంలో, అంటే లేటర్ పార్ట్ ఆఫ్ ద సెకండ్ టెంపుల్, ఆ సమయం ఎప్పుడంటే క్రీస్తు పూర్వము 167 నుండి క్రీస్తు శకము 70వ సంవత్సరం వరకు. ఈ కాలంలో ఈ మొదటి హానోకు గ్రంథము అనేది అండ్ హానోకు అనేటువంటి ఈ వ్యక్తి ద్వారా వచ్చినటువంటి ప్రవచనం అనేది చాలా ప్రాముఖ్యంగా ఎంచబడింది. యూదుల మధ్యలో చాలా ప్రాముఖ్యంగా ఎంచబడింది. బైబిల్ పండితులందరూ కూడా అభిప్రాయపడేది ఏంటంటే, అందుచేత యూదా కూడా దానిని తీసుకొని, దైవ ప్రేరేపితమయ్యే దానిని తీసుకొని ఇక్కడ దాన్ని మన కొరకు పొందుపరిచి రాశాడు. హానోకు అనేటువంటి భక్తిపరుడు, లేకపోతే దేవుడి యందు విశ్వాసం కలిగి దేవుడిని సంతోషపరిచి ఆయనతో నడిచినటువంటి ఈ వ్యక్తి గురించి మనకు బైబిల్లో పాత నిబంధన కొత్త నిబంధనలో పెద్దగా రాయబడినటువంటి వివరాలు కనబడవు. నిజానికి న్యూ టెస్టమెంట్లో, నూతన నిబంధనలో హానోకు గురించి 3 వచనాలు మనకు కనబడతాయి. మొదటిది లూకా సువార్త 3వ అధ్యాయం 37వ వచనంలో యేసు ప్రభు యొక్క వంశమును గురించి, జీనియాలజీ గురించి చెప్పినప్పుడు, లేమెకు మెతూషెలకు, మెతూషెల హానోకుకు, హానోకు ఏరేదుకు, ఏరేదు మహలేలుకు, మహలేలు కేయినానుకు అని రాయబడింది. సో ఇక్కడ మనం చూసేటువంటి విషయం ఏంటంటే, యేసు యొక్క వంశములో ఇతని యొక్క పేరు ప్రస్తావించబడింది. తర్వాత హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనాన్ని మీరు ఒకవేళ చూస్తే, అక్కడ విశ్వాస వీరుల జాబితాలో ఇతని పేరు చేర్చబడింది. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయెను కనుక అతడు కనబడలేదు. అండ్ 3వ రెఫరెన్స్ మనం ఆల్రెడీ చదివాము, యూదా పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. సో న్యూ టెస్టమెంట్లో ఈ 3 రెఫరెన్సులు కనపడతాయి. హీబ్రూ భాషలో రాయబడినటువంటి పాత నిబంధన గ్రంథంలో కూడా మీరు చూస్తే ఆదికాండం 5వ అధ్యాయంలో, ఆ తర్వాత మొదటి దినవృత్తాంతములు 1వ అధ్యాయంలోనే హానోకును గురించినటువంటి ప్రస్తావన మనం చూస్తాం. సో యూదా అతని గురించి పరిచయం చేసినప్పుడు ఏమంటున్నాడు? ఆదాము నుండి 7వ వాడైన హానోకు అని అన్నాడు. సో బైబిల్ని మీరు చూస్తే మొదట హానోకు, తర్వాత హానోకుకు షేతు, షేతుకు ఏనోషు, ఏనోషుకు కేయినాను, కేయినానుకు మహలలేలు, అండ్ అతనికి ఏరేదు, ఏరేదుకు హానోకు. సో ఈ రకంగా ఆదాము నుండి లెక్క పెడితే 7వ వాడిగా హానోకు మనకు కనబడతాడు. అండ్ ఈ హానోకు 65 సంవత్సరాలు బ్రతికిన తర్వాత అతడు దేవుడితో నడవడం మొదలుపెట్టాడు. 300 ఏళ్ళు నడిచాడు. ఆ సమయంలో అతడు అనేక కుమారులను, కుమార్తెలను కన్నాడు. అతని చుట్టూ భక్తిహీనమైనటువంటి సమాజంలో, భక్తిహీనమైనటువంటి సమూహములో అతడొక్కడు దేవుని యందు భయము, భక్తి కలిగినటువంటి, దేవునికి ప్రియమైన, ఇష్టమైన, దేవుడిని సంతోషపరిచినటువంటి ఒక విశ్వాసిగా, దైవ జనుడిగా మనకిక్కడ పరిచయం చేయబడ్డాడు. హానోకు దేవుడితో నడిచాడు అని రాయబడింది, కానీ అతని యొక్క నడక, అంటే దేవుడితో అతనికి ఉన్నటువంటి ఆ వాకింగ్ ఎక్స్పీరియన్స్ ఏ రకంగా ఉండింది అనేటువంటి విషయాలను గురించి బైబిల్ మనకు తెలియచేయదు. కాకపోతే ఆ ఒక్క స్టేట్మెంట్లోనే, వ్యాఖ్యలోనే చాలా గంభీరమైనటువంటి విషయము దాగి ఉంది. దేవుడితో నడుచుట అంటే మామూలు విషయము కాదు. పరిశుద్ధమైన, ప్రేమ కలిగిన, ప్రభావముతో ఉన్న, ప్రణాళిక కలిగినటువంటి దేవుడితో నడుచుట అంటే అన్నింటిలో ఆయనకు లోబడి, అన్నింటిలో ఆయనను మహిమపరిచి మెప్పించే రీతిలో ప్రవర్తించుటే. ఇద్దరు ఏకీభవించకుండా కూడి నడుతురా అని ఆమోసు గ్రంథం 3:3లో రాయబడినట్లు హానోకు దేవుడికి లోబడిపోయాడు. అండ్ దేవుడు హానోకును తన ఆధీనంలో పెట్టుకున్నాడు కనుకనే ఆ రకంగా వారు అన్యోన్య సహవాసంలో నడవగలిగారు. సో ఈ వివరాలను బట్టి యూదుల మధ్యలో హానోకు విషయాలకు చాలా గొప్ప గౌరవం ఉంది. కనుక ఆయనకు సంబంధించినటువంటి విషయాలు ఏవైనా ప్రస్తావించబడ్డాయంటే వాటిని వారు చాలా తీవ్రంగా, సీరియస్గా తీసుకుంటారు. ఇప్పుడు మనం అనుకోవచ్చు, యూదా ఎందుకని బైబిల్ అవతలు ఉన్నటువంటి, అంటే ఎక్స్ట్రా బిబ్లికల్, నాన్ కెనానికల్ రైటింగ్లో నుండి దీన్ని తీసుకొని రాయాల్సి వచ్చింది అని. మీరు నిజంగా బైబిల్లో చూస్తే అపోస్తలులైనటువంటి పౌలు కూడా 3 సందర్భాల్లో బైబిలేతర విషయాల నుండి, బైబిలేతర గ్రంథాల నుండి, బైబిల్కి సంబంధం లేనటువంటి, లేకపోతే దేవుడి ప్రజలతో సంబంధం లేనటువంటి వ్యక్తుల రాతల్లో నుండి కూడా ఆయన కోట్ చేశాడు. అక్కడి నుండి ఆయన తీసుకొని చెప్పడం జరిగింది. మొదటిది అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకవేళ మీరు చూస్తే, అక్కడ ఏథెన్స్లో
అపోస్తులైనటువంటి పౌలు ఏథెన్సు వారితో మాట్లాడుతున్నప్పుడు 28వ వచనంలో ఈ రకంగా చెప్పాడు, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. సో ఇక్కడ వారితో మాట్లాడినప్పుడు వారి యొక్క పోయెట్స్ని, వారి యొక్క కవుల్లో కొందరిని ఆయన కోట్ చేశాడు. ప్రధానంగా ఈ మాటలు ఏవైతే ఇక్కడ రాయబడ్డాయో, ఏవైతే పౌలు పలికాడో అవి ఎరాటస్ అనేటువంటి ఒక కవి పలికినటువంటి మాటలు. సో ఒక ఎక్స్ట్రా బిబ్లికల్ పర్సన్ని అతడు కోట్ చేయడం జరిగింది. తర్వాత మీరు 1 కొరింథీ 15వ అధ్యాయం 33వ వచనానికి వస్తే అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు మరొక వ్యక్తిని కోట్ చేస్తాడు. ఏమని కోట్ చేశాడు? మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. సో ఇది ఇంకొక వ్యక్తి, అంటే దేవుడికి సంబంధం లేనటువంటి మరొక వ్యక్తి, ఆయన పేరు మెనాండర్. ఆయన చెప్పినటువంటి మాట, దానిని కూడా పౌలు భక్తుడు కోట్ చేశాడు. తీతుకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 12వ వచనాన్ని మీరు ఒకవేళ చూస్తే అక్కడ వారిలో ఒకడు, అనగా వారి స్వంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్ట మృగములను, సోమరులకు తిండిపోతులనై ఉన్నారు. సో ఈ యొక్క ప్రవక్తల్లో ఒక ఆయన ఈ రకంగా చెప్పాడు అని చెప్పి ఆయనను గురించి కోట్ చేశాడు. ఆయన పేరు ఏంటి అంటే ఎపిమెనెడిస్. సో ఈ రకంగా ఎరాటస్, మెనాండర్, ఎపిమెనెడిస్ అనేటువంటి 3 విషయాలను బయట వ్యక్తుల నుండి అపోస్తలుడైనటువంటి పౌలు కూడా కోట్ చేశాడు. ನಾವು ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. వారు చెప్పిందంతా సత్యమని కానీ, వారు చెప్పిందంతా దేవుని వాక్యమని కానీ, వారు చెప్పినటువంటి ప్రతి విషయము యథార్థమైనది, అవసరమైనది అని కానీ అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పుట లేదు. ఆయన కేవలం వాక్యానుసారంగా ఏవైతే వీరు కూడా చెప్పారో ఆ విషయాలను మాత్రమే అన్యులతో మాట్లాడుతున్నప్పుడు వారి యొక్క కనువిప్పు కొరకు వినియోగించాడు. మనం కూడా ప్రసంగాల్లో అండ్ బైబిల్ కాలేజ్ లెక్చర్స్లో చాలామందిని కోట్ చేస్తుంటాం. ఫిలాసఫర్స్ని, తత్వవేత్తలను కోట్ చేస్తాం, మేధావులను కోట్ చేస్తాం, రకరకాలుగా కోట్ చేస్తాం. వారిని కోట్ చేయడానికి గల ఒకే ఒక కారణం ఏంటంటే అవన్నీ కూడా మనకు దేవుడి వైపు నడవడానికి ఉపయోగకరంగా ఉండడానికి, అంతే. ఆ రకంగా హానోకు గురించి యూదా తన యొక్క పత్రికలో ప్రస్తావించాడు, ఆయన్ని కోట్ చేశాడు. ఇప్పుడు ఇక్కడ మీరు 14వ వచనంలో చూసినట్లయితే ఆయన వీరిని గురించి ప్రవచించి ఇట్లనెను. ఎవరిని గురించి మనకు తెలుసు, గతంలో మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రధానంగా ఈ పత్రికలో అబద్ధ బోధకులు, మత భేదమును సృష్టించువారు, మత భ్రష్టులు, విశ్వాస భ్రష్టులు, వారి గురించే హానోకు మాట్లాడాడు. సో వారి గురించి ఈయన ప్రవచించాడు. ప్రభువు వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావించాడు. హానోకు ప్రభువును గురించి, ఆయన రాకడను గురించి, ఆయన రాకడ యొక్క ఉద్దేశమును గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఇక్కడ 15వ వచనాన్ని మీరు తీసుకుంటేనే తప్ప దాని యొక్క విషయాన్ని మీరు తెలుగు బైబిల్లో గమనించలేరు. ఇంగ్లీష్ బైబిల్లో అది పైనుండి వస్తుంది, తెలుగు బైబిల్లో అది కిందికి వచ్చేసింది. ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను అని హానోకు ప్రవచించాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడ గురించి, జల ప్రళయము వస్తోందని ముందుగా దాని గురించి ప్రవచించినటువంటి హానోకు తర్వాత యేసు యొక్క 2వ రాకడను గురించి ఆయన ప్రవచించడం అనేది చాలా విశిష్టమైనటువంటి విషయం. అయితే ప్రభు ఎందుకు వస్తాడు అనే దాని గురించి కూడా ఆయన ఇక్కడ చెప్పాడు. ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును, వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని గూర్చి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను అని ఆయన చెప్పాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. రాబోయేటువంటి తీర్పు గురించి, ప్రపంచపు అంతములో భక్తిహీనులందరికీ జరగబోయేటువంటి భయంకరమైనటువంటి తీర్పు శిక్ష గురించి చాలా చోట్ల బైబిల్ మాట్లాడుతుంది. నేను ఒక భాగాన్ని మీకు చదువుతాను. 2వ తెస్సలోనిక 1వ అధ్యాయం 7వ వచనం నుండి నేను 10వ వచనం వరకు చదువుతున్నాను. జాగ్రత్తగా మాటలు గమనించండి. 6 నుండి 8 తెలుగు బైబిల్లో కలిసిపోయాయి. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నరుగని వారికిని, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే.
ఆ దినమున తన పరిశుద్ధులయందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. ఏలయనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. చాలా విశదీకరించి, అంటే మరి చాలా గంభీరమైనటువంటి విషయములతో కూడినటువంటి సత్యములను ఆయన రాశాడు. ఎండ్ టైమ్స్లో యేసు తిరిగి వచ్చినప్పుడు పరిస్థితి ఏ రకంగా ఉంటుంది, పాపుల యొక్క సంగతిని ఆయన ఏ రకంగా చూస్తాడు, తీర్పు ఏ రకంగా తీరుస్తాడు అనేటువంటి గంభీరమైనటువంటి విషయాలన్నీ కూడా రాయబడ్డాయి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11 నుండి 21 వరకు కూడా మీరు తర్వాత చదువుకోండి. అక్కడ కూడా దీని గురించి చాలా మరి వివరాలు మనకు తెలుపబడ్డాయి. అయితే యూదా ఏమని చెప్తున్నాడు? ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చాను అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ పరిశుద్ధులు ఎవరు అనేది బైబిల్ పండితుల మధ్యలో ఒక చిన్న అభిప్రాయ భేదం ఉంది. ఎక్కువ మంది దీన్ని పరిశుద్ధ దూతలు అని అంటారు, లేక అనుకున్నారు. ఆ రకంగానే వారి యొక్క వ్యాఖ్యానాల్లో, కామెంటరీస్లో వారు రాయడం కూడా జరిగింది. సో వారు ఆ రకంగా అనుకోవడానికి గల కారణం ఏంటి అంటే, పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 2వ వచనంలో ఉన్నటువంటి ఆ వచనాన్ని వారు ఆధారంగా తీసుకున్నారు. అక్కడ దేవుడికి ఆపాదించబడినటువంటి విషయమును ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుకి 2వ రాకడలో ఆపాదించారు. ద్వితీయోపదేశ కాండం 33:2 చదువుతున్నాను. యెహోవా సీనాయి నుండి వచ్చెను, సేయీరులో నుండి వారికి ఉదయించెను, ఆయన పారాను కొండ నుండి ప్రకాశించెను, వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను, ఆయన కుడి పార్శ్వమున అగ్ని జ్వాలలు మెరియుచుండెను అని రాయబడింది. సో ఇక్కడ యెహోవా వచ్చినప్పుడు వేవేల పరిశుద్ధ సమూహములతో ఆయన వచ్చినట్లు మనం చదువుతాం. అలాగే ప్రవక్త అయినటువంటి జకర్య 14వ అధ్యాయంలో 5వ వచనంలో ఆయన చెప్పినటువంటి మాటను కూడా ఈ రకంగా దేవుని దూతలుగా వీరిని ఎంచేటువంటి వారందరూ ఉపయోగిస్తారు. సో ఒకసారి జకర్య 14:5 కూడా నేను చదువుతాను, మీరు వినండి. కొండల మధ్య కనబడు లోయ అజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవుదురు. యూదారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు, నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. సో దేవుడైన యెహోవా ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా పరిశుద్ధులందరూ వస్తారు. సో పరిశుద్ధ దూతలతో దేవుడు వస్తాడు అనేటువంటి రీతిలో వారు దీన్ని తీసుకోవడం జరిగింది. న్యూ టెస్టమెంట్లో కూడా దీన్ని మనం చూస్తాం. యేసు ప్రభు 2వ రాకడలో తిరిగి వచ్చినప్పుడు ఆయనతో పాటు మరి అసంఖ్యాకమైనటువంటి పరిశుద్ధ దూతలు వస్తారని బైబిల్ మనకి చెప్తోంది. నేను ఒక 2 వచనాలు మీకు చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. సమస్త దూతల గురించి ఇక్కడ మనం చదివాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 38వ వచనంలో, వ్యభిచారమును పాపమును చేయు ఈ తరం వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడో వారిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. సో వ్యభిచార సంబంధమైన పాపభూయిష్టమైనటువంటి తరం వారిలో యేసును గురించి సిగ్గుపడేటువంటి వారు యేసు ప్రభు తన పరిశుద్ధ దూతలతో వచ్చినప్పుడు వారిని గురించి ఆయన సిగ్గుపడతానని ఇక్కడ చెప్పాడు. సో ఇక్కడ దేవుడు తన పరిశుద్ధ దూతలతో వచ్చాడు, ప్రభు తన పరిశుద్ధ దూతలతో వస్తాడు అన్న దాని విషయంలో ఏ రకమైనటువంటి సమస్య లేదు. కాకపోతే యూదా పత్రికలో ఆయన ఎవరిని సూచించాడు అనేది మనము తెలుసుకోవడము అవసరము అన్నది మిగతా పండితుల యొక్క భావం, లేకపోతే వారి యొక్క అభిప్రాయం. సో ఎక్కువ మ్యానుస్క్రిప్ట్స్ని వారు పరిశీలన చేసినప్పుడు, రాత ప్రతులను వారు పరిశీలన చేసినప్పుడు వారు కనుగొనిన విషయం ఏంటంటే, పరిశుద్ధ దూతల కన్నా పరిశుద్ధులతో ప్రభు వచ్చాడు అన్నదానికి ఎక్కువ మ్యానుస్క్రిప్ట్ ఎవిడెన్స్ ఉందని వారు తెలియచేయడం జరిగింది. కనుక మిగతా బైబిల్ కామెంటేటర్స్ దీన్ని ఆయన తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు, తన పరిశుద్ధ పరివారంతో వచ్చినప్పుడు అని కూడా వారి యొక్క వ్యాఖ్యానాల్లో, కామెంటరీస్లో వారు రాశారు. ఒక వచనాన్ని నేను మీకు చదువుతాను. 1 తెస్సలోనిక 3వ అధ్యాయం 12వ వచనం. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు, సో మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు అంటే తన సెయింట్స్తో వచ్చినప్పుడు అని ఇక్కడ రాయబడి ఉంది. అలాగే
రెవల్యూషన్ 19:14 ప్రకటన గ్రంథం 19:14లో కూడా మీరు చూస్తే పరిశుద్ధులతో ఆ తెల్లని వస్త్రాలు ధరించినటువంటి వారితో ఆయన వచ్చినప్పుడు అని రాయబడి ఉంటుంది. ఇతర భక్తులు ఫర్ ఎగ్జాంపుల్ క్యాల్విన్ కావచ్చు, లేకపోతే ట్రాప్ అనేటువంటి ఇంకొక పురాతనమైనటువంటి భక్తులు వీరేమన్నారంటే ఆయన వచ్చినప్పుడు పరిశుద్ధ దూతలు అండ్ పరిశుద్ధులు కూడా ఆయనతో ఉంటారు కనుక రెండు రకాలుగా కూడా మనం దాన్ని చూడొచ్చు అన్నారు. సో దీంట్లో పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. యేసు ప్రభుతో దూతలు వస్తారు, యేసు ప్రభుతో పరిశుద్ధులు వస్తారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి మ్యానుస్క్రిప్ట్ ఎవిడెన్స్ని బట్టి యూదా మాత్రం ప్రత్యేకంగా ఆయనతో పరిశుద్ధులు వస్తారు అన్నదాన్ని పాయింట్అవుట్ చేస్తున్నాడు అన్నది దృష్టిలో పెట్టుకుంటే చాలు. సో ప్రభు అయినటువంటి యేసు పరిశుద్ధులతో వస్తాడు. ఎందుకంటే కొంతమంది అభిప్రాయము పరిశుద్ధ దూతలు అనేది తరువాత కొంతమంది స్క్రైబ్స్ దానికి కలిపారు. పరిశుద్ధులు అనేదాన్ని అలా వదిలిపెట్టకుండా దూతలు అనేది వారు కలిపారు అని అభిప్రాయపడతారు కనుక దాన్ని వారు ఆ రకంగా తీసుకున్నారు. సో నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన యొక్క ప్రణాళిక పరిశుద్ధమైనది, ఆయన యొక్క ప్రజలు పరిశుద్ధులు, ఆయన యొక్క సేవ పరిచర్య పరిశుద్ధమైనది, సంఘము పరిశుద్ధమైనది. రేపు పరలోకంలోనికి మనము ప్రవేశపెట్టబడినప్పుడు పరిశుద్ధమైనటువంటి స్థలములో దేవుడితో నిత్యము జీవిస్తాము. అపవిత్రమైనది దాంట్లోనికి ప్రవేశించదు. కనుక ఇది మనకు చాలా కీలకమైనటువంటి విషయం. ఒకవైపున పాపం పెరిగిపోతున్నటువంటి సమయంలో ఇంకొక వైపున పరిశుద్ధులముగా మనం బ్రతుకుట, ప్రభువును పోలి పరిశుద్ధతలో ఎదుగుట ఎంత అవసరమో ఒకసారి ఆలోచించండి. భక్తులు అండ్ భక్తిహీనుల గురించే యూదా రాశాడు. భక్తుడైనటువంటి హానోకు దేవుడితో నడిచాడు, భక్తిహీనులందరూ లోకంతో నడిచారు, పాపముతో నడిచారు, శరీరాశలతో నడిచారు, సాతాను సమూహముతో నడిచారు అండ్ సర్వనాశనానికి వారు అప్పగించబడతారు. సో ఈరోజు వాక్యం వింటున్నప్పుడు, బైబిల్ స్టడీలో మనల్ని మనం పరిశీలన చేసుకుంటున్నప్పుడు మనము పరిశుద్ధులముగా, ప్రభు యొక్క పరిశుద్ధులముగా, ఆయన పరిశుద్ధ పరివారంలో ఉన్నవారముగా ఉన్నామా, పరిశుద్ధంగా జీవిస్తున్నామా, అండ్ రేపు ప్రభు వచ్చినప్పుడు ఆయనతో వచ్చేటువంటి ఆ యొక్క స్థితిలో ఈ రోజున మనము జీవించగలుగుతున్నామా ఆలోచించుకోవాలి. అండ్ దానికి సరైనటువంటి ఏర్పాటు ఇప్పుడే చేసుకోవాలి. భక్తి అనేది ప్రతి గడియ తగ్గిపోతున్నటువంటి సమయంలో, దుర్దినాల్లో మనమున్నాం కనుక భక్తిలో పెరగడం అనేది అవసరం. పరిశుద్ధంగా ఉంటేనే అది సాధ్యం. నాకు ఒక భక్తుడు గుర్తుకొస్తున్నాడు. ఆయన పేరు రాబర్ట్ బాయిల్. ఈయన ఎక్కడున్నా సరే, సంఘంలోనే కాదు, కుటుంబ ప్రార్థనలోనే కాదు, బజార్లో ఉన్న ఇంకో చోట ఉన్న ఎక్కడున్నా సరే ఆయన దేవుడి పేరును ఎత్తే అవసరం వస్తే వెంటనే తొందరపడి ఎత్తేవాడు కాదు. కాసేపు నెమ్మదిగా ఉండి ఆ తర్వాత చాలా గంభీరముగా భయముతో భక్తితో దేవుడి పేరు ఉచ్చరించేవాడు. ఎందుకు అంటే ఆయనకి దేవుడితో అలాంటి సంబంధం ఉంది. దేవుడి సన్నిధిని ఆ రకంగా ఆయన అనుభవపూర్వకంగా ఎరిగినటువంటి వ్యక్తి, భక్తిపరుడు కనుక దేవుడి వివరాలు లేక దేవుడి విషయాలు ఆషామాషిగా తీసుకునేవాడు కాదు. దేవుడి పేరు ఎత్తడానికి కూడా ఆగి ఆత్మీయ స్థితిని సరిచేసుకున్న తర్వాత దేవుడి పేరు ఎత్తేవాడు. అండ్ ఈ రోజున దేవుడి పేరు ఎలా పడితే అలా వాడేసేటువంటి భక్తిహీనులు మన సంఘాల్లో, మన సేవా పరిచర్యల్లో మనకు విస్తృతంగా కనబడుతున్నారు. సో మొదటి పాయింట్ ఏంటంటే ద ప్రాఫెసీ. ఇప్పుడు రెండో పాయింట్లోకి వచ్చేద్దాం, ద పనిష్మెంట్. రెండవది ఏంటి అంటే ద పనిష్మెంట్, శిక్ష. ప్రవచనంలో ఏదైతే ఆయన సూచించాడో దాని గురించి 15-16 వచనాల్లో మనము చూసుకుంటూ వెళ్ళిపోదాం. 15-16 వచనాల్లో ఇక వివరాల్లోనికి వస్తే, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరినూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను అని ఆయన రాశాడు. 16 మనం తర్వాత వెళ్దాం. ఇక్కడ మరలా తీర్పును ఆయన ప్రవేశపెట్టాడు. 4వ వచనంలో మీకు గుర్తు ఉండే ఉంటుంది కదా, యూదా 1:4లో ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు అని మనం ఆ లెసన్లో నేర్చుకున్నాం. సో పాపాత్ములు, దురాశపరులు, భక్తిహీనులు ఎప్పుడో ఒక తీర్పులోనికి వస్తారు. ప్రభు యొక్క తీర్పులోనికి వారు వస్తారని సూచింపబడినట్టుగానే జరుగుతుందని మరొక్కసారి హానోకు ద్వారా చెప్పబడినటువంటి విషయాన్ని ఆయన ఎత్తి మనకు చూపిస్తున్నాడు. అయితే వీరి మధ్యలో చాలామందికి తీర్పు గురించినటువంటి అవగాహన సరిగ్గా లేదు. అండ్ వీరు అంటే ఈ అబద్ధ బోధకులు, మత భ్రష్టులు, విశ్వాస భ్రష్టులు, భక్తిహీనులు.
వీరు దేవుడు తీర్పు తీరుస్తాడు అన్న ఆలోచనతో బ్రతకలేదు. వీరికి దేవుడు తీర్పు తీరుస్తాడు అన్న భయం బొత్తిగా లేదు. అండ్ వీరు తమ ప్రజలను కూడా దేవుడి తీర్పు విషయంలో సిద్ధపరచకుండా వారిని మోసగించారు. కనుక వీరి యొక్క తీర్పు చాలా చాలా తీక్షణంగా ఉంటుంది. 16వ వచనంలో కూడా వారు అని ఆయన వీరిని గురించి ప్రస్తావించాడు. యూదా భక్తుడి గురించి గత పాఠంలో కూడా నేను చెప్పాను. వీరు వారు అంటాడు. వారి గురించి ప్రత్యేకంగా వారిని ఒక రకంగా సంబోధించాడు. దీస్ అని వారిని అంటాడు, లేకపోతే దే అని వారిని అంటాడు. సో ఈ మనుషులు ఎవరంటే హానోకు కాలంలో కూడా ఇలాంటి వారు ఉన్నారు కనుకనే ఆయన వీరిని ఇప్పుడు సూచించగలిగాడు. ఆ సమయంలో ఉన్నటువంటి లక్షణాలు ఈ సమయంలో వీరిలో కూడా యూదాకు కనబడ్డాయి. హానోకు కాలంలో భక్తిహీనులు ఎక్కువ, అనైతికమైనటువంటి పరిస్థితులు ఎక్కువ, పాపము అనేది విస్తృతంగా ప్రవహిస్తోంది. దేవుడు అన్నటువంటి వ్యక్తి పట్ల ఒక గౌరవము కానీ లేకపోతే ఆయన్ని గుర్తించడం కానీ ఆ సమాజం వారు చేసేవారు కారు. ఎవరికి కావలసినట్టు వారు తమ స్వకీయ దురాశకు అనుకూలంగా పడి పాపములో లోతుల్లోనికి కూరుకుపోయేవారు, విర్రవీగేవారు, విచ్చలవిడిగా ప్రవర్తించేవారు, ఎవరిని కూడా లెక్క చేసేవారు కారు. సో వారిలో దుర్మార్గం ఎక్కువ అండ్ వారిలో దుశ్చర్య ఎక్కువ. కనుక వారిని తన చుట్టూ చూసినటువంటి హానోకు దేవుడితో తనకున్నటువంటి సంబంధము సహవాసమును బట్టి పరిశుద్ధత అండ్ భక్తి అంటే ఏంటో అనుభవపూర్వకంగా ఎరిగినటువంటి హానోకు మరి ఆయన సన్నిధి నుండి దీన్ని చూశాడు గనుక ఆయన సంకల్పములో దీన్ని ఆయన ఎంత అసహించుకుంటాడో హానోకు గ్రహించాడు గనుక దీని గురించి ఆయన వ్యతిరేకంగా ప్రకటించాల్సి వచ్చింది. మీరు తర్వాత 2వ పేతురు 2వ అధ్యాయం కూడా చదువుకోండి. జల ప్రళయానికి కొంత సమయం ముందు నోవహు కూడా నీతిని ప్రకటించినట్లు బైబిల్ మనకి చెప్తోంది. సో హానోకు కావచ్చు, నోవహు కావచ్చు, నీతి మాలినటువంటి జనాలకు నీతిని గురించి ప్రకటించారు. భక్తిహీనులైనటువంటి మనుషులకు భక్తిని గురించి ప్రకటించారు. దేవుడంటే బొత్తిగా భయం లేనటువంటి వారికి దేవుడి యొక్క గొప్పతనం గురించి ఆయన ఎందుకు భయము భక్తి కలిగి బ్రతకాలో వారు ప్రకటించారు. కానీ పట్టించుకోలేదు, అది వేరే విషయం. అయితే వీరిద్దరు కూడా నీతి బోధకులు, ఈనక్ అండ్ నోవా ఇద్దరు కూడా ప్రీచర్స్ ఆఫ్ రైచియస్నెస్ అనేది ఆ 2వ పేతురు పత్రికలో తర్వాత ఈ యొక్క యూదా పత్రికలో దేవుడు మరలా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఈ చివరి దినాల్లో ఉన్నటువంటి మనకు క్రైస్తవ సేవలో క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి మనకు కావాల్సింది ఏంటి? నీతి బోధ. వి నీడ్ ప్రీచింగ్ అబౌట్ రైచియస్నెస్ అండ్ ప్రీచింగ్ ఆఫ్ రైచియస్నెస్. నీతిని గురించి బోధించుట, నీతితో బోధించుట, ఈ రెండు కూడా మనకు అవసరం అండి. ఈ రెండు కూడా ఈ రోజున కరువైపోతున్నాయి. నీతి కలిగి బ్రతికేటువంటి వారు లేరు గనుక నీతితో వారు బోధించట్లేదు. అండ్ నీతిని ప్రాముఖ్యంగా ఎంచట్లేదు గనుక నీతిని గూర్చి వారు బోధించట్లేదు. ఇప్పుడు ఏం బోధిస్తారు అంటే స్వనీతి గురించి బోధిస్తారు. స్వంతగా వారిని పెంపొందించుకునేటట్టు మాట్లాడతారు. ఇప్పుడు అంతా కూడా నేను గొప్ప తర్వాత కూడా ఆ పాయింట్ నేను చెప్తాను కనుక అక్కడ నేను ఇంకొంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది అండ్ రెండవది స్వార్థం గురించే ఎక్కువ బోధనలు జరుగుతున్నాయి. ఎంతసేపు మనిషి ఏ రకంగా సుఖముగా ఉండగలడు, సౌకర్యముగా ఉండగలడు, సమాధానముతో ఉండగలడు, సమస్యలే లేకుండా ఉండగలడు, అనుకున్నవన్నీ సాధించుకుంటూ ఉండగలడు, అందరితో మరి ఒక గొప్ప స్థితిలో ఉండగలడు అనేటువంటి ఈ విషయాల గురించే మాట్లాడుతున్నారు. సో చర్చ్లో అండ్ క్రిస్టియానిటీలో, క్రిస్టియన్ కాన్ఫరెన్సెస్లో, మీటింగ్స్లో మీరు జాగ్రత్తగా చూస్తే మోటివేషనల్ స్పీచెస్ ఎక్కువ. ప్రేరేపణతో కూడినటువంటి మనిషిని ప్రేరేపించి కాసేపు తబ్బి ఉబ్బింప చేసి వాడిని ఒక మాయా లోకంలోనికి తీసుకెళ్ళి తర్వాత వాడిని దారి తప్పించేటువంటి ఈ మాటలే ఎక్కువ వినపడుతున్నాయి. కానీ ఖరాఖండిగా నీతిని గురించినటువంటి బోధ, దేవుడి పట్ల మనకు ఉండాల్సినటువంటి నీతిని గురించినటువంటి బోధ, లేకపోతే యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పినట్టు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. మరి నీతి కొరకు ఆకలి దప్పిక సంఘానికి వచ్చేటువంటి ఒక విశ్వాసికి, లేకపోతే బయట సువార్త సభలో ఉన్నటువంటి ఒక అవిశ్వాసికి కలగాలంటే నీతిని గురించి మనం వివరిస్తేనే కదా, బోధిస్తేనే కదా, తెలియజేస్తేనే కదా. అది ఎంత అపురూపమైనది, అది ఎంత ఆశీర్వదింపబడినటువంటి విషయమో వారికి అర్థమవుతేనే కదా. ఇక అదే లేకపోతే, నీతి బోధే లేకపోతే, నీతితో బ్రతికేటువంటి బోధకులే లేకపోతే ఇక నీతి గురించి ఎవడు ఆలోచిస్తాడు? ప్రతి ఒక్కడికి కావాల్సింది ఏంటంటే ఆ పూట ఎలా గడుస్తుంది,
ఆ రోజు వాడి యొక్క సుఖం వాడికి ఎలా లభిస్తుంది, ఆ రోజు వాడికి ఏ సమస్య, ఇబ్బంది, కష్టము, నష్టము లేకుండా వాడు ఎలా దాటేయగలడు. కనుక ఇది ఈ రోజున క్రైస్తవ్యానికి పట్టినటువంటి ఒక జాడ్యం. అండ్ దీనిలో నుండి దేవుడే మనల్ని తప్పించగలడు. కనుకనే యూదా పత్రిక అండ్ 2వ పేతురు పత్రిక ఇవన్నీ కూడా ముందుగానే రాయించి మనకు అందుబాటులో పెట్టాడు. వాటిని మనం పట్టించుకోకుండా మనల్ని మనము పాపానికి అప్పగించుకుంటే ఇక మనకు రేపు ఎవ్వరు కూడా దేవుడి తీర్పులో నిలబడినప్పుడు మనకు సహాయానికి రారు. సో పాపాన్ని ద్వేషించారు హానోకు, నోవహు అండ్ నీతిని ప్రకటించారు. అదే ఈ రోజున కూడా అవసరమైనటువంటి విషయం. గోల్డెన్ మౌత్ ప్రీచర్గా అంటే బంగారు నోరు కలిగినటువంటి బోధకుడుగా ఒక బోధకుడు 1600 సంవత్సరాల క్రితం అనుకుంటాను, 1500 సంవత్సరాల క్రితము ఆయన బోధించేవాడు. ఆయన పేరు క్రిసోస్టోమ్. ఆయన ఒకసారి ఈ రకంగా అన్నాడు, నేను యేసు క్రీస్తుకు వ్యతిరేకముగా పాపము చేయకుండుటను గురించి బహుబలముగా తీవ్రముగా బోధిస్తాను. ఏ మనిషి కూడా యేసుక్రీస్తు ప్రభువుకి వ్యతిరేకంగా పాపము చేయకూడదని బలంగా తీవ్రంగా బోధిస్తాను. ఎందుకంటే ఆ బోధ నరకంలో ఉన్నటువంటి ఆ అగ్ని గంధకములతో కూడుకున్నటువంటి ఆ బాధను వారు అనుభవించకుండా చేస్తుంది. ఆ బాధ కన్నా ఎక్కువ క్రీస్తుకు వ్యతిరేకంగా పాపము చేయుట ఘోరమైన విషయం అని ఆయన చెప్పాడు. సో మీరు ఆలోచించండి, ఒకప్పటి భక్తులు ఎట్లా ఆలోచించారు, బోధించారు, ఆత్మచేత నడిపించబడ్డారు, అండ్ ఇప్పుడు ఎలా తారుమారైపోయిందో పరిస్థితి. యాన్సెల్మ్ అనేటువంటి ఇంకొక భక్తుడు ఏమంటాడు తెలుసా, ఒకవైపున నాకు నరకము, ఇంకొక వైపున నాకు పాపము ఉంటే నేను దేవుడికి వ్యతిరేకంగా ఇష్టపూర్వకంగా పాపము చేయుటకు బదులు పోయి నరకములో దూకేస్తాను అని అంటాడు. సో దేవుడికి వ్యతిరేకంగా పాపము చేయడానికి ఇష్టపడడు. ఎంత తీవ్రమైనటువంటి స్టేట్మెంటో చూడండి. ఆయనకు వ్యతిరేకంగా పాపం చేసి బతికుండే కన్నా పోయి పాపం చేయకుండా నరకంలో పడ్డం మంచిది అని ఆయన అన్నాడు. మరి ఈ రోజున ఇలాంటి గాఢమైనటువంటి ఆలోచన చేసేటువంటి భక్తి కలిగినటువంటి బోధకులు, భక్తి కలిగినటువంటి పరిశుద్ధులు మనకు కరువైపోతున్నారు. కనుక మన సంగతి ఏంటి అనేది మనం ఆలోచించాలి. నువ్వు ఆలోచించాలి, నేను ఆలోచించాలి. అలెగ్జాండర్ మహాచక్రవర్తి యవన కాలంలో ఉన్నప్పుడు ఒక రోజున వీధిలోనికి వస్తే కొంతమంది వీధి పిల్లలు, అంటే వీరు పెద్దగా హోదా ఆధిక్యత లేనటువంటి వారు, చిల్లర వారు. సో ఆ వీధి పిల్లలు, మేము పరుగు తీస్తున్నాం, మాతో కలిసి నువ్వు కూడా పరుగు పెట్టు అన్నప్పుడు అలెగ్జాండర్ వారితో ఒక మాట అన్నాడు, నేను రాజు యొక్క కుమారుణ్ణి కాకపోయి ఉంటే తప్పకుండా మీతో పరుగు పెట్టేవాడిని, మీ పనులన్నింటిలో కూడా పాలి భాగస్తుని అయ్యేవాడిని. కానీ నేను ఒక రాజకుమారుడను కనుక ఒక రాజకుమారుడిగా పుట్టాను, రాజకుమారుడిగా పెంచబడుతున్నాను. కనుక ఆ యొక్క స్థాయికి, హోదాకు తగినదిగా నేను ఉండాలి, కానీ దాన్ని దిగజార్చేదిగా నేను ఉండకూడదు. కనుక నేను ఎవరంటే వారితో ఆ యొక్క సహవాసంలో ఉండకూడదు, కనుక మీతో ఉండను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అలెగ్జాండర్ చక్రవర్తి ఆయన ఒక అవిశ్వాసి, ఆయనకి బైబిల్ బోధ పెద్దగా తెలియదు. కానీ ఆయనకు తెలిసినటువంటి విషయం ఈ రోజున బైబిల్ పట్టుకొని తిరిగేటువంటి చాలామందికి తెలియకపోవడం చాలా చాలా విషాదకరమైనటువంటి విషయం. సో ఆయన అన్నాడు, నేను లోకానికి అండ్ మీలాంటి చిల్లర మనుషులకు దూరంగా నన్ను నేను ప్రత్యేకంగా పెట్టుకుంటాను, ఎందుకంటే రాజకుమారుడును. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము రాజాది రాజు యొక్క బిడ్డలము, రాజాది రాజు యొక్క సహోదరి సహోదరులము, ఆ యొక్క సార్వభౌముడైనటువంటి దేవుని యొక్క పిల్లలము. మరి మనల్ని మనము భక్తిహీనులకు, భక్తిహీనమైనటువంటి మనుషులకు, పాపాలకు ఎంత దూరంగా పెట్టుకోవాలో ఒకసారి ఆలోచించండి. కనుక వెంటనే ఇలాంటి భక్తిహీనమైనటువంటి వ్యక్తుల నుండి, వీళ్ళు చాలామంది క్రైస్తవ సంఘంలో ఈ రోజున ఉన్నారు, పెరిగిపోతున్నారు. వారి భక్తిహీనమైన బోధల నుండి, వారి భక్తిహీనమైన బ్రతుకు విధానముల నుండి మిమ్మల్ని మీరు వైదొలిగించుకోండి, వేరైపోండి. సో ప్రభు ఇక్కడ ఎందుకు వచ్చాడు అనేది, లేక ఆయన యొక్క రాకడ ఎందుకు అనేది హానోకు ద్వారా ఇవ్వబడినటువంటి ప్రవచనంలో నుండి తీసుకొని ఆయన చెప్తున్నాడు. అందరికీ తీర్పు తీర్చుటకు, అందరికీ అంటే ప్రధానంగా అక్కడ పేర్కొనబడినటువంటి వారు భక్తిహీనులు. సో భక్తిహీనులందరికీ తీర్పు తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభు తిరిగి రాబోతున్నాడు. అండ్ ఆయన తీర్పు తీర్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి భక్తిహీనమైనటువంటి వ్యక్తిని, స్త్రీని, పురుషుణ్ణి, వృద్ధుణ్ణి, పిల్లవాడిని, మధ్య వయస్కుణ్ణి, ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా, ఏ మతస్థుణ్ణి విడిచిపెట్టకుండా, ఏ జాతి వాడిని, ఏ దేశస్థుణ్ణి, ఏ తరహాకి చెందినటువంటి వాడిని కూడా, ధనికుడా దరిద్రుడా అన్నది, విద్యావేత్త అన్నది కాకుండా ప్రతి ఒక్కరిని తీర్పు తీర్చడానికి ప్రభు వస్తున్నాడు. భక్తిహీనులందరూ కూడా తీర్పు తీర్చబడతారు. దాంతోపాటు
వారిని ఒప్పించుటకును అని ఇక్కడ రాయబడింది. నా వారిని ఒప్పించుటకు ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే టు కన్విక్ట్ దెమ్, వారి మీద దోషారోపణ చేయుటకు, వారి తప్పును వారికి చూపించి వారిని సరైనటువంటి దారిలో పెట్టుటకు. నా ఇక్కడ నేను 2 విషయాలు బైబిల్ మనకు బోధించి నేర్పించేటువంటి 2 విషయాలను గురించి మీకు తెలియజేస్తాను. అండ్ ఇక్కడ యూదా దేని గురించి రాశాడో కూడా నేను మీకు చివరిలో తెలియజేస్తాను. మొదటిది ఏంటి? కన్విక్షన్ లేకపోతే కన్విక్ట్ అనేటువంటి ఆ గ్రీకు పదానికి అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి దోషారోపణకు ఎప్పుడు గురవుతాడు? మీరు తర్వాత చదువుకోండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని తీసుకొని కొంతమంది పరిసయ్యులు, పెద్దలు, మోస్ట్లీ పురుషులే ఆమెను పట్టుకొని వచ్చారు. వచ్చినప్పుడు ఆమెను మోషే రాళ్లతో కొట్టబడమన్నాడు. మీరైతే ఏమంటారని యేసు ప్రభుని అడిగినప్పుడు ప్రభు చెప్పాడు, మీలో పాపము లేనివాడు ఆమె మీద రాయి వేయొచ్చని. అప్పుడు వారందరూ పెద్దవాడు మొదలు చిన్నవాడి వరకు అక్కడి నుండి రాళ్ళు విడిచి బయటికి వెళ్ళిపోయారు. ఎందుకంటే వారి యొక్క మనస్సాక్షి వారిని గద్దించింది, గుచ్చింది కనుక వారు కన్విక్షన్కి గురయ్యారు. మనలో పాపము లేని వారు లేరు కనుక మనము రాయి విసరలేము అని చెప్పి వారు ఒప్పింపబడి అక్కడి నుండి వెళ్ళిపోయారు. వారి పాపం విషయంలో వారు ఒప్పింపబడి వెళ్ళిపోయారు. ఒకని మనస్సాక్షి వాడిని ఈ రకంగా ఒప్పిస్తుంది. రెండవది, ఒక ప్రవక్త ద్వారా దేవుడు ఇతరుల పాపములను ఒప్పించగలడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లూకా సువార్త 3వ అధ్యాయాన్ని తిప్పి చూస్తే అక్కడ 15 నుండి 19వ వచనం వరకు బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి రాయబడింది. నేను త్వరగా ఆ వచనాలు చదివేస్తాను. ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తయి ఉండునేమో అని అందరూ యోహానును గూర్చి తమ హృదయంలో ఆలోచించుకొనుచుండగా యోహాను, నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేట ఆయన చేతిలోనున్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పాను. ఇదియుగాక అతడు ఇంకనూ చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచుండెను. అయితే చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును, జాగ్రత్తగా ఇప్పుడు వినండి, అతని సోదరుని భార్య అయిన హేరోదియ నిమిత్తమును యోహాను అతనిని గద్దించినందుకు. సో హేరోదు చేసినటువంటి సకల దుష్కార్యముల నిమిత్తము అతని సోదరుని భార్య హేరోదియ నిమిత్తము యోహాను ఇతన్ని గద్దించాడు. ఎవరిని గద్దించాడు? చతుర్థాధిపతి అయినటువంటి హేరోదును గద్దించాడు. ఆ రకంగా అతడు ఒక ప్రవక్తగా ఉన్నాడు కనుక వారి పాపములను వారిని ఎత్తి చూపించి వారు కూడా ఒప్పుకోలుకు వస్తారని ప్రయత్నం చేశాడు. కానీ వారు ఒప్పుకోలుకు రాలేదు, మనందరికీ తెలుసు. 1 కొరింథీ 14వ అధ్యాయంలో కూడా 24వ వచనంలో దేవుడి వాక్యం ఈ రకంగా చెప్తోంది, అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. సో ఇక్కడ మీ చర్చ్ సర్వీస్లోకి ఒక అన్బిలీవర్, ఒక సిన్నర్ లోపలికి వస్తే మీరందరూ ఒకే రకంగా దేవుడి సత్యాన్ని మాట్లాడుతున్నప్పుడు వాడు తాను పాపినని గ్రహించి ఒప్పింపబడతాడు. సో ఈ రకంగా కన్విక్షన్ అనేది ఏదైతే ఒక మనిషిని తన పాపం విషయంలో ఒప్పింపజేసి పశ్చాత్తాపానికి నడిపించి ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చి పాపక్షమాపణ పొందేటట్టు చేస్తుందో, రక్షణ పొందేటట్టు చేస్తుందో, మారు మనస్సు అనుభవంలోనికి వచ్చేటట్టు జీవితాన్ని మార్చుకునేట్టు చేస్తుందో దాని గురించి రాయబడింది. ఇంకా మిగతా భాగాలు కూడా మీరు చదువుకోవచ్చు. అది మనము యాకోబు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో మీరు చూస్తే ధర్మశాస్త్రము ఒక వ్యక్తిని వాని యొక్క నేరం విషయంలో ఒప్పింపజేస్తుంది, వాని యొక్క అపరాధం విషయంలో ఒప్పింపజేస్తుంది అని రాయబడింది. తర్వాత యోహాను 16:8లో పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఒకని పాపమును బట్టి, నీతిని బట్టి, తీర్పును బట్టి ఒప్పింపజేస్తాడని రాయబడింది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనంలో ఇద్దరి మధ్యలో ఏదైనా సమస్య ఉంటే ఒకరికి వ్యతిరేకంగా తప్పు చేస్తే తప్పు చేసిన వ్యక్తిని తప్పు భరించినటువంటి వాడు వచ్చి గద్దించి వాడు మార్పు పొందినట్లు ఆ యొక్క కార్యము చేసుకోవచ్చని ఉంది. తర్వాత ఎఫెసీ 5:11లో రహస్యముగా అంధకారంలో చేసేటువంటి క్రియలను ఇతరులు భక్తులుగా ఉన్నటువంటి వారు ఖండించాలని, వారికి బుద్ధి చెప్పి వారిని దాంట్లో నుండి బయటికి తీసుకురావాలని ఉంది. అండ్ 1 తిమోతి 5వ అధ్యాయం 20వ వచనంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇతరులు భయపడు నిమిత్తం పాపము చేయి వారిని అందరి ఎదుట గద్దింపుము.
సో వారికి ఆ కన్విక్షన్ అనేది కలగడానికి, దోషారోపణ కలగడానికి, వారు మార్పు చెందడానికి, ఇతరులు కూడా ఆ పాపంలో పడకుండా ఉండడానికి అందరి ఎదుట చర్చ్లో వారిని గద్దించమని దేవుడి వాక్యం చెప్తోంది. మీరు ఇంకా రాసుకొని బైబిల్ స్టడీ చేయాలంటే చేయండి. 2 తిమోతి 4:2, తీతు 1:9 అండ్ 13వ వచనంలో, తీతు 2:15లో ఎలా గద్దించమని, ఎలా ఆ తప్పును దిద్దమని దేవుడు చెప్తున్నాడో మనం చూడొచ్చు. సో ఇక్కడ యూదా ఈ రకమైనటువంటి కన్విక్షన్ యేసు ప్రభు ఇవ్వడానికి వచ్చాడు, ఒప్పింపడానికి వచ్చాడు అని చెప్పట్లేదు. ఇంకో రకమైన కన్విక్షన్ ఉంది. అదేంటంటే, నీవు పాపివి, నీవు దుష్కార్యము చేసినటువంటి భక్తిహీనుడవు, దుర్మార్గుడవు, నీవు ఘోరమైనటువంటి వ్యక్తివి అని దేవుడు ఒక వ్యక్తిని వాని పాపం విషయమై గద్దించి, వాని దోషారోపాన్ని ఎత్తిచూపి, వాడిని శిక్షకు పంపించుట, వాడికి తీర్పును విధించుట, వాడు మారు మనసు పొందుటకు అవకాశమును కల్పించకుండుట. సో ఎంత దుర్మార్గమైనటువంటి వ్యక్తి అయినా సరే దీంట్లో నుండి తప్పించుకునే అవకాశమే లేదు. కయీను హేబేలును చంపేశాడు. ఆ తరువాత హేబేలు విషయమై దేవుడు అతడిని శపించాలి అండ్ ఆ తరువాత అతని జీవితం అంతా కూడా దౌర్భాగ్యకరమైనటువంటి స్థితిలోనే గడిచిపోవాలి కనుక ఆ రకంగానే జరిగింది. అతడు మారు మనసు పొందడానికి అవకాశం అనేది లేకుండా పోయింది. సో ఆ రకంగా బైబిల్లో చాలామంది మనకు కనిపిస్తారు. వారు దేవుడికి వ్యతిరేకంగా పాపాలు చేసి ఆ పాపముల విషయంలో ఒప్పింపబడతారు, కానీ వారు మార్పు పొందడానికి వారికి అవకాశం ఉండదు. ఎందుకంటే వారు మూలములో, అంటే వారి యొక్క కోర్లో వారు దేవుడికి లోబడినటువంటి వారు కారు, దేవుని ప్రజలు కారు, గాడ్లీ పీపుల్ కాదు, గాడ్లెస్ అంటే దేవుడు లేని వారు. ఆ రకమైనటువంటి వారి గురించి యూదా మాట్లాడుతున్నాడు. సో యూదా పత్రిక జాగ్రత్తగా మనం ఈ పాటికి చూసినటువంటి లెసన్స్లో మనం ఏం చూసాం? దేవుడు పడిపోయినటువంటి, చెడిపోయినటువంటి దేవదూతలను తీర్పు తీరుస్తాడు, ఆయనకు వ్యతిరేకంగా పాపం చేసినటువంటి ప్రజలను తీర్పు తీరుస్తాడు, అండ్ ప్రతి విధమైనటువంటి భక్తిహీన కార్యములు చేసినటువంటి ప్రతి ఒక్కరిని తీర్పు తీరుస్తాడు. సో దేవుడి దూతలు ఆయన సన్నిధిలో నుండి పడ్డారు, దేవుని ప్రజలుగా గుర్తింపబడిన వారు ఆయన సన్నిధిలో నుండి బయటికి పోయారు, అండ్ దేవుడి ప్రజలుగా గుర్తింపబడకుండా కూడా ఘోరమైనటువంటి పాపాలు చేసిన భక్తిహీనులు అందరూ కూడా దైవ విరోధులుగా ఉన్నారు కనుక అందరికీ తీర్పు. సో ఈ తీర్పు అనేది చాలా తీక్షణమైంది. వారి యొక్క అనైతిక జీవితం గురించి, వారి చుట్టూ ఉన్నటువంటి వారు కల్పించినటువంటి పరిస్థితులను గురించి దేవుడు తప్పకుండా తీర్పు తీరుస్తాడండి. ఈ రోజున విషాదకరమైనటువంటి, భయంకరమైనటువంటి, మోసకరమైనటువంటి విషయం ఏంటంటే, చాలామంది చాలా చోట్ల జడ్జిమెంట్ గురించి మాట్లాడరు. దేవుడు తీర్పు తీరుస్తాడని, దేవుడి యొక్క తీర్పు తీక్షణంగా ఉంటుందని, శిక్ష మరీ తీక్షణంగా ఉంటుందని, అండ్ దేవుడికి వ్యతిరేకంగా పాపము చేయుట మామూలు విషయం కాదని చాలామంది చెప్పట్లేదు. ఎంతసేపు దేవుడు ప్రేమ, దేవుడు కృప, దేవుడు క్షమిస్తాడు, దేవుడు నీకు ఇస్తాడు, ఈ రకమైనటువంటి ఒక రకమైనటువంటి ఇంబ్యాలెన్స్డ్, ఇమ్మెచ్యూర్డ్ అండ్ అన్హెల్దీ బోధ మనకు వినపడుతుంది. హెబ్రీ 10:31 మీరు చదివితే ఏమనుంటుంది? జీవము గల దేవుడి చేతిలో పడుట భయంకరము అని రాయబడింది. సో నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏ దైవ సేవకుడైనా సరే దేవుడి యొక్క విషయంలో సమస్త సంకల్పాన్ని, ఆయన యొక్క పరిపూర్ణమైనటువంటి చిత్తమును గురించి బోధించినప్పుడు, దేవుడు పరిశుద్ధుడు కనుక పాపాన్ని భరించడు, దేవుడు పరిశుద్ధుడు కనుక పాపాన్ని తీర్పు తీరుస్తాడు, పాపాన్ని శిక్షిస్తాడు, పాపములో మనం ఉండకుండా బ్రతుకుటకు ప్రతి విధమైనటువంటి ఏర్పాటు చేశాడు కనుక మనమందరము పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. అందుకే పరిశుద్ధాత్మనిచ్చాడు, అందుకే పరిశుద్ధుల సహవాసం సంఘాన్ని ఇచ్చాడు, అందుకే పరిశుద్ధ వాక్యాన్ని ఇచ్చాడు, అందుకే పరిశుద్ధ ప్రభువుని మన ఎదుట మాదిరిగా పెట్టాడు అని బోధ చేయాలి. కానీ ఆ రకంగా కాకుండా ఎలా మీ పాపాల్లో ఇంకా మీరు పోషించబడి మీ పాపాల్లోనే మీరు పతనమైపోయేటట్టు మోసకరమైనటువంటి బోధలు చేస్తున్నారు. చూడండి, గాడ్స్ లవ్, గాడ్స్ గ్రేస్, గాడ్స్ బ్లెస్సింగే ఎక్కువ వినబడుతున్నాయి, కానీ గాడ్స్ హోలీనెస్, గాడ్స్ సివియారిటీ, గాడ్స్ జడ్జ్మెంట్ అండ్ గాడ్స్ పనిష్మెంట్ మనకు ఈ రోజునే ఎంత అవసరమో ముందెప్పుడు లేదు. కనుక ఈరోజే అది మనకు వినబడకపోవడం ఎంత దుర్మార్గం. ఒక యవనస్తుడు సంఘానికి కాపరిగా వచ్చాడు, చక్కగా మొదటి వారం ప్రసంగం చేశాడు. ఆ సంఘంలో ఒక అవిశ్వాసి, క్రైస్తవుడిగానే చలామణి అవుతాడు కానీ అవిశ్వాసి, ఆయన పేరు బర్ట్ ఆల్నీ ఉండేవాడు. సో మొదటి ప్రసంగం యవన సేవకుడు చేసి దిగిరాగానే ఇతడు ఆయన్ని ఎదుర్కొని, ఓహో ప్రసంగం అయితే బాగా మీరు రోషంతో చేశారు, కానీ నాకు బైబిల్ లోపము లేనిది అంటే మాత్రం ఒప్పుకోను, ఎందుకంటే బైబిల్ లోపము లేనిది అని నేను నమ్మను. సో ఆయన ఏమంటున్నాడు? ఆల్నీ అనేటువంటి ఈ మూర్ఖుడు బైబిల్ లోపములతో ఉన్నది అని కొత్తగా వచ్చి చక్కగా ఆధ్యాత్మిక సందేశాన్ని ఇచ్చినటువంటి సేవకుడిని
అడ్డుకొని ఈ రకంగా మాట్లాడాడు. ఆ సేవకుడు చాలా నింపాదిగా ఒక మాట ఆయన బైబిల్ నుండి కోట్ చేశాడు. హెబ్రీ 9:27 కోట్ చేశాడు. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడిను, ఆ తరువాత తీర్పు జరుగును. సో వెంటనే మరలా ఈ యొక్క మూర్ఖుడు, ఓల్నీ అనేటువంటి మూర్ఖుడు ఏమన్నాడు తెలుసా? అది మీ బైబిల్ని మీరు ప్రకటిస్తున్నారు, లేకపోతే మీ బైబిల్ని మీరు కోట్ చేస్తున్నారు. నేను ఇప్పుడు చెప్పినట్టుగానే నేను బైబిల్లో ఉన్నటువంటి ప్రతిదాన్ని నమ్మను, అండ్ తీర్పు ఉందంటే అసలే నమ్మను అని చెప్పాడు. ఏళ్ల నుండి ఆ సంఘంలో ఉన్నాడు, క్రైస్తవుడిగా చలామణి అవుతున్నాడు, కానీ వాడు తీర్పు ఉంది అంటే నమ్మను అని చెప్పాడు. ఈ సేవకుడు మాత్రం నింపాదిగా మరలా అదే వచనాన్ని కోట్ చేశాడు. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. ఆయన ఇంకో మాట మాట్లాడట్లేదు. అప్పుడు అన్నాడు ఈ ఆల్నీ అనేటువంటి వ్యక్తి, ఇట్లా కాదు, మన ఇద్దరం కూర్చుందాం, బైబిల్ గురించి, బైబిల్ విషయాల గురించి ఆర్గ్యూ చేద్దాం. సేవకుడు అన్నాడు, దేవుడు నన్ను సేవలో వాక్యమును ప్రకటించుటకు పంపించాడు, దాని గురించి ఆర్గ్యుమెంట్లు చేయడానికి కాదు. మనుష్యుడు ఒక్కసారి మృతి పొందుతాడు, తర్వాత తీర్పు జరుగును అని మళ్ళా ఆయన నెంపాదిగా అదే మాట చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ ఆల్నీ అంటాడు, నీకు కొత్తోడివి కదా, యవనస్తుడివి కదా, నీకు బైబిల్ పెద్దగా తెలియదు కనుక నువ్వు బైబిల్ గురించి నాతో వాదించలేవు, అందుకని నువ్వు దాటేస్తున్నావు అన్నప్పుడు ఆయన అన్నాడు, ఆ తరువాత తీర్పు జరుగును అనేసి. సో నింపాదిగా ఇద్దరు వేరైపోయారు. ఆల్నీ తన ఇంటికి పోతున్నప్పుడు ఆయనకి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఎదురైంది. ఆయన పోతున్నప్పుడు, చెట్ల గుండా పోతున్నప్పుడు ప్రతి చెట్టు నుండి ఆయనకు వినపడినటువంటి శబ్దం ఏంటంటే తీర్పు, తీర్పు, తీర్పు అని. ఆయన ఒక నది దాటాల్సి వచ్చింది. దాటుతున్నప్పుడు అక్కడ పారుతున్నటువంటి ఆ యొక్క సెలయేరు నుండి వచ్చినటువంటి శబ్దం ఏంటంటే తీర్పు, తీర్పు, తీర్పు. దాంట్లో ఉన్నటువంటి కప్పల నుండి వచ్చినటువంటి శబ్దం ఏంటంటే తీర్పు, తీర్పు, తీర్పు. ఆ రాత్రంతా నిద్రపోలేకపోయాడు. ఎందుకంటే రాత్రంతా ఆయనకు వినబడేటువంటి ఒకే ఒక మాట తీర్పు, తీర్పు, తీర్పు. మరుసటి ఉదయానికి పరుగులు తీసుకుని ఈ యవన సేవకుడి దగ్గరికి వచ్చి, ఇంకా నేను భరించలేకపోతున్నాను, నా హృదయము నాలో, నా వశంలో లేదు, తీర్పు, తీర్పు, తీర్పు అన్నది నన్ను వెంటాడుతోంది, నాకేంటో సరైనటువంటి రీతిలో ఎక్స్ప్లెయిన్ చేయి, వివరించు అని చెప్పినప్పుడు సేవకుడు చక్కగా సమాధానంతో వివరించాడు. మనిషి ఒక్కసారి మృతి పొందాలని నియమించబడింది, తర్వాత తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులోనికి వెళ్ళి నాశనానికి అప్పగించబడకుండా యేసుక్రీస్తు రక్తంలో కడుగబడి ఆయన రక్షణ భాగ్యములోనికి వచ్చి ఏ రకంగా రక్షించబడగలడో చెప్తే అతడు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షించబడ్డాడు, మార్పు చెందాడు, అండ్ మారు మనసు అండ్ కొత్త మనిషిగా మారిపోయాడు. ఆ బాధ, భయము రెండు అతని నుండి పోయాయి. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఈయన ఇంతగా ఎందుకని ఆత్మచేత ప్రేరేపించబడి యూదా పత్రికలో రాశాడు. 4 సార్లు మీరు గమనించుంటే భక్తిహీనుల గురించి ఆయన ప్రస్తావించాడు, అన్గాడ్లీ పీపుల్ గురించి ప్రస్తావించాడు, గాడ్లెస్ పీపుల్ గురించి, అంటే దేవుడు లేనటువంటి వారి గురించి ఆయన ప్రస్తావించాడు. అండ్ వీరెవరు అంటే ఆయన ఎవరికైతే రాశాడో ఆ సంఘములో, లేకపోతే ఆ సంఘాల్లో ఉన్నటువంటి సోకాల్డ్ దేవుని సేవకులుగా చలామణి అవుతున్నటువంటి వారు, అబద్ధ బోధకులు, లేకపోతే విశ్వాస భ్రష్టులు. సో వీరు యూదాకు లేకపోతే దేవుడికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ నయవంచకుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అండ్ వీరికి దేవుని యొక్క విధానము, వాక్య విధానము, క్రైస్తవ సిద్ధాంతం మూలం కాదు. వీరి జీవితంలో వీరి స్వార్థం, వీరి సుఖం, వీరి స్వంత లాభమే వీరికి ముఖ్యం. ఆనాడు ఈనాడు సేమ్ స్టోరీ రిపీటెడ్గా జరుగుతోంది అండ్ ఇంకెక్కువ జరుగుతోంది. ఎవరో అన్నారు, మన సంఘాలకు 2 తలుపులు ఉంటాయి, 2 ద్వారాలు ఉంటాయి. ఒక ద్వారం ఎప్పుడో తెరవబడింది, వెనక ద్వారం అదేంటంటే సూపర్ స్టిషన్ లోపలికి వచ్చింది. దాంట్లో నుండి మన సంఘంలోనికి మూఢ విశ్వాసం వచ్చింది. ఏ సంఘంలో అయితే దేవుడి వాక్యము స్పష్టంగా ప్రకటింపబడదో ఆ సంఘంలోనికి మూఢ విశ్వాసం వస్తుంది, లోకాచారం వస్తుంది, మనుషుల పద్ధతులు వచ్చేస్తాయి. అది ఎప్పుడో వచ్చేసింది. రెండవ ద్వారం ఇప్పుడు మెయిన్ డోర్ అంట. ఈ చెప్పినటువంటి భక్తుడి ప్రకారం మెయిన్ డోర్, ముఖద్వారం నుండి రెండవది లోపలికి వచ్చింది. ఏంటి? ప్రొఫానిటీ, అంటే ప్రతి విధమైనటువంటి హేయమైనటువంటి పాపము లోపలికి వచ్చేసింది. దుశ్చర్య, దుష్కార్యము అనేది లోపలికి వచ్చేసింది. అండ్ ఈరోజున మీరు చూడండి, క్రైస్తవ లోకంలో ఎంత ఘోరమైనటువంటి పాపపు కృత్యాలు జరుగుతున్నాయి. అండ్ వాటి గురించి మనందరికీ తెలుసు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత, పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసిన తర్వాత ప్రపంచంలో ఏ మూల, ఏ మనిషి ఏ మైల పని చేసినా కూడా తెలిసిపోతుంది. ఒక భక్తుడు అందుకే అంటాడు, పాపి అనేదే చెడ్డ విషయం, కానీ భయము లేకుండా తెలిసి పాపం చేయడం ఇంకా ఘోరమైనటువంటి విషయం. సో ఈ భక్తిహీనులు, దేవుడు లేనటువంటి గాడ్లెస్ పీపుల్ తెలిసి దుష్కార్యములను చేసేటువంటి వారిగా ఉంటారు.
అండ్ వీరు చివరి దినాల్లో ఇంకా ఎక్కువ అవుతారని బైబిల్ చెప్తున్నట్టుగానే ఎక్కువ అయిపోతున్నారు. లాస్ట్ లెసన్లో నేను మీకు ఒక మనిషిని జ్ఞాపకం చేశాను, ఒక బోధకుడు, ఒక ప్రవక్త, అబద్ధ బోధకుడు, అబద్ధ ప్రవక్త, బిలామ ఆయన పేరు. ఆయన ఏం చేశాడు? చాలా తెలివితో బాలాకుకు ఒక ఆలోచన చెప్పాడు, ఒక కుట్ర పన్నాడు. దేవుడి ప్రజలను తాను శపించలేకపోతున్నాడు కనుక దేవుడి ప్రజల పతనం కోసము ప్రణాళికను ఆ యొక్క బాలాకు అనే దేవుని ప్రజల శత్రువుకి ఇచ్చాడు. సింపుల్గా చెప్పాడు, నేను వాళ్ళని శపించలేను, కానీ వారిని దేవుడే శపించి వారిని శిక్షించేటట్టు వారిని నువ్వు నడిపిస్తే చాలు అని చెప్పి ఈ ఇశ్రాయేలీలను నీ అందమైనటువంటి మోయాబు రాండ్రతో పాపములో పడేయి. వారు వచ్చి వీరిని ఆకర్షించి వీరిని విగ్రహారాధనకు తిప్పి తర్వాత వ్యభిచార సంబంధమైన ఆ యొక్క పాపంలోని నడిపిస్తే చాలు, దేవుడు వారి మీద ఉగ్రతను కుమరిస్తాడు, శిక్షిస్తాడు, వారే నాశనం అయిపోతారు, పాపం చేయించి చాలు అని చెప్పాడు. అండ్ చరిత్ర చెప్పేది ఏంటంటే, ఇతడు చెప్పాడంట, అది ఎంత నిజమో నాకు తెలియదు, కానీ ఒక చరిత్రాత్మక గ్రంథంలో రాశారు, అందమైనటువంటి మోయాబు యవన స్త్రీలను తెచ్చి ఇశ్రాయేలీయులు ఎదుట నగ్నంగా నిలబెడితే వారు ఆకర్షించబడి వారి దగ్గరికి పోయి వారి విగ్రహ పూజల్లో తర్వాత వ్యభిచార సంబంధమైన పాపాల్లో పాలిభాగస్తులయ్యి ఆ రకంగా చెడిపోయారని. అఫ్కోర్స్ సంఖ్యాకాండం మీరు చదివితే ఒకడు ఏ రకంగా మోయాబీరాల్ని తీసుకుని వచ్చి పాపం చేస్తూ ఉన్నప్పుడు ఫినేహాసు దాన్ని అరికట్టాడో మనకు తెలుసు. సో ఇది ఆ రోజే కాదు, ఈ రోజున కూడా ఇలాంటి అబద్ధికులు, అబద్ధ బోధకులు, మనుషులు దేవుడికి దగ్గరగా పాపానికి దూరంగా రాకుండా వారిని పాపానికి దగ్గరగా దేవుడికి దూరంగా తీసుకెళ్ళిపోతున్నారు. 16వ వచనాన్ని చూసేద్దాం. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తం మనుషులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గురించి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. ఇక్కడ ఈ భక్తిహీనులైనటువంటి వారి గురించి వారికి ఉన్నటువంటి మరికొన్ని లక్షణాలు చెప్పాడు. వాటిని జస్ట్ ఒక్కొక్క మాట చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, ఇంగ్లీష్ ప్రకారమే వెళ్తున్నాను. మొదట వీరు మరి ఇక్కడ రాయబడినట్లు సనుగువారు. సో వీరు గ్రంబ్లర్స్ అన్నమాట. సనుగుతారు, గొనుగుతారు, ఫిర్యాదులు చేస్తారు. గ్రంబ్లింగ్, తర్వాత కంప్లైనింగ్, మర్మరింగ్. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో గొప్ప ఘన విజయం తర్వాత ఎర్ర సముద్రమును దాటి బయటకు వచ్చిన తర్వాత ఐగుప్తీలందరినీ నాశనం చేసిన తర్వాత 3 దినాలు మోషేతో ప్రయాణం చేసిన తర్వాత ఈ యొక్క ఇశ్రాయేలీలకు రెఫీదీం అనేటువంటి ప్రాంతంలో నీళ్లు లేకపోయేసరికి వెంటనే వారు దేవుడి అద్భుత కార్యాన్ని, ఆయన మహిమ క్రియను మర్చిపోయి గొనిగారు. సో ఎక్సడస్ 17లో వారు నీటి కొరకు గొరగడం అనేది మనం చూస్తాం, ఆయాస పెట్టారు అనేది మనం చూస్తాం. తర్వాత మరొక సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తాను, సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో. అక్కడ కూడా మోషే మీద, అహరోను మీద ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగమంతా గొనిగింది. దేవుడు అంటాడు, వీరు ఒక దుష్టమైనటువంటి తరం వారు, వీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నా యొక్క వాగ్దాన భూమిలోనికి కాలు పెట్టరు, వీరి శవాలన్నీ ఇక్కడే రాలిపోతాయి, వీరు నా మహిమలు చూశారు, వీరు నా సూచక్రియలు చూశారు, నా యొక్క చేతి కార్యాలు చూశారు, ఎంతో మేలు పొందారు, పోషించబడ్డారు, అయినా నన్ను నమ్మలేదు, ఇంకా నాకు వ్యతిరేకంగా గొనుగుతున్నారు, వీరిలో ఒక్కడు నా యొక్క వాగ్దాన భూమిలోనికి రాడు, రాలిపోతారు అని అన్నాడు. ఆ రకంగానే రాలిపోయారు. సో వీళ్ళు గొనిగేవారన్నమాట, సనిగేవారన్నమాట. సో వీరు రకరకాలుగా ఈ పనిని చేస్తారు. విశ్వాసులకు ఉండకూడనటువంటి లక్షణం ఏంటంటే సనుగువారముగా మనం ఉండకూడదు. ఫిలిప్పీ 2:15. సో వీరు విశ్వాసం లేనివారు కనుక అదే పని చేస్తారు. తర్వాత రెండో పాయింట్ ఏంటి, వీరిలో ఉన్నటువంటి రెండవ అవలక్షణం ఏంటి అంటే తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. అంటే వీరు తప్పుపడతారనమాట. ప్రతి విషయంలో వీరు అసంతృప్తిని కలిగినటువంటి వారు కనుక తప్పు పడతారు. వారి యొక్క ప్రస్తుత పరిస్థితిని, అఫ్కోర్స్ క్రైస్తవ సంఘాల్లో ఇలాంటి వారు మనకు అసంతృప్తితో తప్పుబట్టి, ప్రతిదాన్ని తప్పుబట్టి వేలెత్తి చూపించేటువంటి వారు అన్ని తరాల్లో ఉన్నారు. కానీ ఈ చెడ్డ మనుషులు, లేకపోతే ఈ యొక్క అబద్ధ బోధకులు పరిపూర్ణ క్రైస్తవులుగా, పరిశుద్ధ క్రైస్తవులుగా, పరిశుద్ధాత్మతో నింపబడి నడిపింపబడే ప్రభు యొక్క క్రైస్తవులుగా ఉండడానికి ఇష్టపడరు. ఆ రకమైన జీవితం వీరికి బొత్తిగా అబ్బదు, అది వద్దు. సో వీరు ఆ ముసుగులో ఉంటారు, కానీ వీరి మైలతోనే ఉంటారు అండ్ వీరి మోసంతోనే ఉంటారు. కనుక వీరు వాటిని అంటే ఖరాఖండిగా, బిబ్లికల్గా, క్రిస్టియన్ స్టాండర్డ్, స్క్రిప్చరల్ స్టాండర్డ్, స్పిరిట్ స్టాండర్డ్ గురించి మనం మాట్లాడితే వాటిని తప్పుపడుతూ ఉంటారు. ఏం తప్పుపడతారు? ఎందుకంటే వీరు ఒక నిజమైనటువంటి క్రైస్తవుడిగా ఉంటే సుఖాన్ని, స్వార్థాన్ని అండ్ స్వంత లాభాన్ని గురించి ఆలోచించలేరు, వాటిలోనికి అసలు పోలేరు.
కనుక వీరు నటించేటువంటి నకిలీలు కనుక వీరేం చేస్తారు, వాటిని తప్పుపడతారు. వాటిని తప్పుపడితే వీరు సరైనటువంటి వారిగా చూపించుకోవడానికి. సో వీరెప్పుడు బయట అన్యులు ఏ రకంగా బ్రతుకుతున్నారు, అన్యుల జీవిత విధానం ఎట్లా ఉంది, వారి యొక్క లగ్జరీ ఏంటి, వారి యొక్క లస్ట్ ఏంటి, అండ్ వారి యొక్క లావిష్ లైఫ్ స్టైల్ ఏంటి, దాన్నే చూస్తుంటారు కనుక ఆ విషయాల్లో వీరు పోషించుకోవడానికి మన నిజమైన బైబిల్ విధానాన్ని తప్పుపడతారు. సో వీరు ఏం చేస్తారంటే వీరి యొక్క జీవితంలో దేవుడి విషయాలకి లోబడకుండా తప్పుపడతారు. అండ్ ఈ మధ్య LGBTQ అనేటువంటి వారు నిజమైనటువంటి క్రైస్తవులను ఎంతగా తప్పుపడుతున్నారో మీకు తెలుసు. హోమోసెక్షువాలిటీ అంటే పురుష సంయోగం అనేటువంటి ఘోరమైన నీచమైనటువంటి పాపం గురించి బైబిల్ చెప్తే అసలు బైబిల్ ఆ రకంగా చెప్పట్లేదు అండ్ దాన్ని మార్చేటువంటి ప్రయత్నం కూడా వీరు చేశారు. నౌ లెస్బియన్ లేడీ టీచర్స్ గురించి ఒక మాట నేను మీకు చెప్తాను. అంటే స్త్రీ సంయోగులుగా ఉన్నటువంటి బైబిల్ బోధకురాళ్ళు ఇద్దరు ఈ మధ్య నేను అనుకోకుండా ఒక యూట్యూబ్లో వారి యొక్క ఛానల్ని చూడడం జరిగింది. చూసినప్పుడు వీరిద్దరూ లెస్బియన్లు, అంటే వీరిద్దరూ ఒకరితో ఒకరు స్త్రీలుగా ఉన్నప్పటికీ ప్రకృతి సహజ విరుద్ధమైనటువంటి అక్రమ సంబంధంలో ఉంటూ సరైనటువంటి వస్త్రాలు కూడా వేసుకోకుండా అక్కడ ఆ యొక్క కార్యక్రమంలో బైబిల్ గురించి మాట్లాడుతున్నారు. మనందరినీ అంటే బైబిల్ యందు భయము భక్తి వాక్య అనుసారమైనటువంటి జీవన విధానాన్ని అనుసరించే మనందరినీ తప్పుపడుతున్నారు. అండ్ ప్రోగ్రామ్ స్టార్టింగ్లోనే ఒకరినొకరు ఎంతగా ప్రేమించుకుంటున్నారో చెప్పుకొని అందరి ఎదుట కెమెరా ముందు ఒకరొకరు నోటి మీద నోరు పెట్టి ముద్దించుకొని మరీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఎంత బరి తెగించారు, లేకపోతే ఎంతగా చెడిపోయారు, పడిపోయారు అని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి వారండి లెస్బియన్ లేడీ టీచర్లను చూడడానికి కూడా 1,89,000 వ్యూస్ ఉన్నాయంటే ఇక వీరిని అనుసరించేటువంటి పోకిరి మనుషులు ఎంతమంది ఉన్నారో చూసుకోండి. సో పేతురు చెప్పాడు, వారి పోకిరి చేష్టలను పోకిరి వాళ్ళు విశాలంగా అనుసరిస్తారని. సో ఈ రకంగా వీళ్ళు ఉంటారు. దెన్ మీరు ముందుకెళ్ళిపోతే వారు ఆ రకంగా ఎందుకుంటారో కూడా ఇక్కడే మనకు చెప్పబడింది. వారు తమ దురాశల చొప్పున నడుచుచ్చు. వారిలో ఉన్నదంతా కూడా దురాశే. వారికి దేవుడి మీద ఆశ లేదు, వారికి దైవికమైనటువంటి విషయాల మీద ఆశ లేదు. వారిలో ఉన్నదంతా కూడా దురాశ. అండ్ ఆ దురాశను అనుసరించే వారు దేవుడికి వ్యతిరేకంగా, దేవుని యొక్క ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా, ప్రభు శిలువ కార్యానికి వ్యతిరేకంగా, సంఘ క్రమానికి వ్యతిరేకంగా, క్రమశిక్షణకు వ్యతిరేకంగా విస్తృతమైనటువంటి అతిగా నిషేధించబడినటువంటి వాటి మీద మక్కువను కోరికను కలిగి ప్రవర్తించేవారు. నా జ్ఞాపకం వస్తుంది యెషయా గ్రంథం 56వ అధ్యాయం 12వ వచనంలో ఇలాంటి వారి గురించే దేవుడు వివరించి మనకొక సత్యాన్ని చెప్పాడు. వారిట్లందరూ నేను ద్రాక్షారసము తెప్పించెదను, మనము మద్యము నిండారులగునట్లు తాగుదుము రండి, నేడు జరిగినట్టు రేపు మరి లక్షణముగా జరుగును అని చెప్పుకుంటారు. సో సుఖములో మదించిపోయేటువంటి వారు, ఈరోజు రేపు ఎల్లుండి మనం సుఖములో మరిగిపోదాం అనుకునేటువంటి వారు. సో వీళ్ళు ఎలాంటి వారంటే దేవుడి వాక్యాన్ని మినిమైజ్ చేస్తారు, దేవుడి వాక్యాన్ని తగ్గించేస్తారు, దానిని పక్కన పెట్టేస్తారు. అండ్ వీరు సైతాను, తమ తండ్రి అయినటువంటి సైతాను దురాశలను నెరవేర్చేటువంటి వారు. ఇవన్నీ మీరు చదువుకోండి. మార్కు 4:19 అండ్ యోహాను 8:44. అండ్ ధనాపేక్షతో దురాశలతో పడి కొట్టుకుని నాశనానికి తమను తాము అప్పగించుకునేవారు. 1 తిమోతి 6:9. జస్ట్ రీసెంట్లీ ఈ వారమే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఒక అబద్ధపు సంఘము హిల్సాంగ్ అనేటువంటి ఒక హెరెటిక్ చర్చ్, దాని ఫౌండర్స్ బ్రయన్ అండ్ బాబీ హూస్టన్లు ఒక ప్రకటన చేశారు. డాలస్లో అమెరికా దేశంలో ఉన్నటువంటి హిల్సాంగ్ చర్చ్ని మూసేశారు. ఎందుకు మూసేశారంటే జాన్వరిలో ఈ డాలస్ హిల్సాంగ్ యొక్క పాస్టర్లు ఇద్దరు, భార్యాభర్తలు వాళ్ళిద్దరు, ఆయన పేరు రీడ్ బొగార్డ్, ఆమె పేరు జెస్ బొగార్డ్. వీళ్ళిద్దరూ మాకు ఆరోగ్యం బాగాలేదు, మేము కొంతకాలం ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి దిగిపోతున్నామని చెప్పి వారు ఎందుకు దిగిపోవాల్సి వచ్చిందో అసలు సత్యం బయటికి పెట్టకుండా దిగిపోయారు. కానీ అసలు సత్యం వారి బాస్ బ్రయన్ హూస్టన్ ఇప్పుడు బయట పెట్టాడు. వీళ్ళిద్దరూ అనేక సంవత్సరాలుగా సంఘస్థులు ఇచ్చినటువంటి దశమ భాగాలు, సంఘస్థులు ఇచ్చినటువంటి ప్రత్యేక కానుకలు, సంఘస్థుల దగ్గర అడిగి మరీ వసూలు చేసినటువంటి లక్షల డాలర్లను వారి యొక్క విచ్చలవీడి విశృంఖల అండ్ వినోదాల కొరకు అండ్ లగ్జూరియస్ లావిష్ లస్ట్ఫుల్ లైఫ్ స్టైల్ కొరకు ఖర్చు పెట్టేశారు. దేవుడి పేరట వసూలు చేయబడినటువంటి సొమ్మును ఈ ఇద్దరు వాడేసుకున్నారు కనుక వారిని మేము తొలగించామని ఆయన అసలు సంగతి బయటపెట్టాడు. సో వీళ్ళిద్దరు ఇట్లా చెడిపడిపోయారు కనుక ఏమైందంటే ఆ చర్చినే ప్రస్తుతానికి మూసేస్తున్నామని మూసేసాడు. ఇలాంటివి
మరి అనేకం మనం చెప్పుకుంటూ పోవచ్చు. ఇప్పటికైనా మనలో చాలామంది కనులు తెరిచి మోసపోకుండా తమను తాము భద్రపరుచుకుంటే అంత బాగుంటుంది. సో తర్వాత లక్షణంలోనికి వచ్చేస్తే, ఇక ముగింపులోనికి వచ్చేస్తే ఇంకొక మాట అన్నారు, వారి యొక్క నోరు డంబమైన మాటలు పలుకుతుంది. వీరి నోరు అధిక ప్రసంగం చేస్తుంది. ఎక్కువ మాటలు వారు మాట్లాడతారు. ఎందుకంటే మాటల ద్వారానే వారు మూటలను కట్టుకొని తీసుకుని పోవాలి, మనుషులను మోసపుచ్చాలి. 2 పేతురు 2వ అధ్యాయం 18లో పేతురు అంటాడు, వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు. వ్యర్థమైన డంబపు మాటలు అంటే ఈ మాటలన్నీ కూడా వాడబడినటువంటి గ్రీకు పదానికి అర్థం ఏంటంటే దాంట్లో అసలు స్టఫ్ లేదు, కానీ దాన్ని పఫప్ చేసి ఉన్నది లేనిది పెంచి మరీ చూపిస్తారు. అండ్ ఈ రోజున మీరు చూడండి, చాలామంది సో కాల్డ్ అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, ఫేమస్ ప్రీచర్లు, సెలబ్రిటీ ప్రీచర్లు, ప్రాస్పరిటీ ప్రీచర్లు వ్యర్థ ప్రేలాపనలు అండ్ వ్యర్థ ప్రగల్భాలు అండ్ ఖాళీ మాటలు ఎంత గొప్పవిగా చెప్పుకుంటారో, సొంత డబ్బా ఎంతగా కొట్టుకుంటారో చూడండి. ఎప్పుడో ఒకప్పుడు ఒక కంపెనీ వారు ఒక ఆర్గన్ని తయారు చేశారంట. ఆ ఆర్గన్ ఎందుకంటే మీకు ఎక్కడైనా సరే అప్లాస్ అంటే ప్రశంస కావాలి, చప్పట్లు కావాలి అంటే దాంట్లో ఒక బటన్ నొక్కితే ఒక పెద్ద హాల్లో 1000 మంది చప్పట్లు కొడితే ఎట్లా శబ్దం వినపడుతుందో అట్లా వినపడడానికి, మీ యొక్క ఈగో బూస్ట్ అవ్వడానికి, మీరు ఏదో గొప్పగా ఫీల్ అవ్వడానికి, కొనుక్కోండి వాడుకోండి అని అమ్మడానికి వారు ప్రచారం చేశారంట. సో వీళ్ళు ఆర్గన్ కొనాల్సిన అవసరం లేదు, వీరి సొంత నోరుతోనే వీరిని వీరు పెంపొందించుకొని గొప్ప వ్యక్తులుగా చూపించుకుంటారు. అండ్ 2 పేతురు 2:19లో అంటాడు, తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురు అని ఆయన చెప్పాడు. సో వీళ్ళే, ఈ అబద్ధికులే భ్రష్టత్వానికి అమ్ముడు పోయారు, దానికి వీరే బానిసలు. ఇక ఇతరులకు వీరేమి స్వాతంత్రాన్ని ఇస్తారు? యేసును వీరు పేరుకు మాత్రం వాడతారు, కానీ నిజమైనటువంటి సువార్తను చెప్పరు, స్వచ్ఛమైనటువంటి వాక్యాన్ని చెప్పరు, ఆత్మల రక్షణ రూపాంతరం కొరకు వారిని నడిపించరు. వీరికి ఉన్నది ఒకటే ఒక లక్షణం. ఆ లక్షణం ఏంటో అది కూడా ఇక్కడ యూదా చెప్పాడు, దాన్ని పేతురు చెప్పాడు. లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుచు. 6 అనుంది కింద ఫుట్ నోట్లో, ముఖస్థుతి చేయుచు. ఎవరి లాభం కోసం? స్వంత లాభం కోసం, దేవుడి లాభం కోసం కాదు, యేసు లాభం కోసం కాదు, దేవుడి రాజ్యాన్ని పెంచడం కోసం కాదు, యేసు ప్రభు కొరకు ఆయన కార్చినటువంటి ఆ రుధిరం కొరకు ఆత్మలను సంపాదించడం కోసం కాదు, పరిశుద్ధాత్మ పరిచర్యకు ఫలం తీసుకుని రావడం కోసం కాదు, సంఘ క్షేమాభివృద్ధి కోసం కాదు, పరిశుద్ధుల యొక్క మేలు కోసం కాదు, స్వంత లాభం కోసం మనుషులను పొగుడుతూ ఉంటారు, వారిని ఫ్లాటర్ చేస్తారు అండ్ తర్వాత ఫ్లాట్ చేస్తారు. వారు ఎన్నటికీ లేవలేనంత పెద్ద దెబ్బ వారిని కొడతారు. అండ్ బైబిల్లో సామెత 29లో ఒక మాట ఉంది, ఎవడైనా నీకు ముఖస్థుతి చేస్తే వాడు నీకు ఒక వలను విసురుతున్నాడు. ఫ్లాటరీ అనేది ఒక ట్రాప్. సో చాలామందికి ఉత్త మాటలతో వీరు ఒక వల విసిరేసి, వారికి లేనివి పోనివి అన్నీ కూడా చెప్పేసి, వారిని గొప్పగా పొగిడేసి అండ్ స్టేజీల మీదకి పిలిచేసి వారి గురించి ప్రస్తావించేసి, వారిని పొగడగానే వారు పొట్ట ఉబ్బిపోయి తర్వాత వారిని వారు నాశనానికి అప్పగించుకోవడం మన కళ్ళ ముందు కనబడుతోంది, ప్రపంచమంతటా కనబడుతోంది, మన చుట్టూ, మన పట్టణాల్లో, మన రాష్ట్రాల్లో కనబడుతోంది. ఒక్క మాట నేను చదివి ప్రార్థన చేస్తాను. 2 పేతురు 2:3లో ఈ రకంగా రాయబడింది, వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. సో వీరు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన అధిక లాభము సంపాదించుకొందురు, లేకపోతే లాభము సంపాదించుకొందురు. సో వీరిలో ఉన్నది ఒకటే, పేరాస, దురాశ, లోభత్వం అండ్ కల్పనా కథలు. పైన మీరు పేతురు రాసినటువంటి మాట 16వ వచనంలో 1:16లో చదువుకుంటే, చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మేము ఈ మాట చెప్పట్లేదు అంటాడు. సో పేతురు చమత్కారంగా అనుసరించిన కథలను, కల్పనా కథల్ని చెప్పలేదు. అండ్ పౌలు తిమోతికి రాసినప్పుడు 2వ తిమోతి 4వ అధ్యాయంలో 3లో 4లో చెప్పినప్పుడు ఒక మాట అంటాడు, కల్పన కథల వైపు తిరుగు కాలం వస్తోంది అని. సో కల్పనా కథలు, కల్పనా వాక్యములే ఈ రోజున ఎక్కువ, క్రీస్తు సువార్త, క్రీస్తు సత్యవాక్యం తక్కువ. సో మీరు ఏ బోధకుల్ని వింటున్నారు, ఎవరిని అనుసరిస్తున్నారు, ఎవరి పోకిరీ చేష్టలకు మీరు బలైపోతున్నారు అనేది మీరే వివేచనతో, వాక్యముతో పోల్చి చూసుకోవాలి, జాగ్రత్తగా మీ జీవితాన్ని పెట్టుకోవాలి. లేకపోతే మొదట మీ ధనం పోతుంది, ఆ తర్వాత మీ యొక్క ఆత్మ పోయే ప్రమాదంలో మిమ్మల్ని మీరు పెట్టేసుకుంటారు. ఒక ఆయన అడవిలో ఇల్లు కట్టుకున్నాడు, అడవిలో ఉంటున్నాడు, చక్కగా ప్రశాంతంగా సమాధానంగా ఉందనుకున్నాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆయన రాత్రి పడుకున్నప్పుడు
నిశ్శబ్ద వాతావరణంలో ఆయనకేదో కొరుకుతున్నట్టు శబ్దం వినపడింది. సో ఆయన చూస్తే అక్కడికి మైస్ లోపల చేరి అనేక విషయాలను కొరుకుతూ కనపడింది. సో నెక్స్ట్ డే బయటికెళ్ళి విష పదార్థాన్ని తీసుకుని వచ్చి డబ్బాల్లో పెట్టి కొన్ని చోట్ల పెట్టాడు. తన బెడ్ కింద కూడా పెట్టుకున్నాడు. ఆ రాత్రి పడుకున్నప్పుడు కొంతసేపు అవ్వగానే మరి కొన్ని వందల సంఖ్యలో మైస్ వచ్చి కొరుకుతూ ఉన్నప్పుడు ఆయనకి చాలా శబ్దం వినపడింది. సో ఈ యొక్క మైస్ అంటే ఎలుక అని తెలుగు భాషలో అంటారు అనుకుంటాను. సో ఆ శబ్దం విన్నప్పుడు ఆయన అనుకున్నాడు, ఓకే, ఆ విషయాన్ని తినేస్తున్నాయి. ఉదయం కల్లా ఆయన పెట్టెదీసి చూస్తే మొత్తం అంతా నాకేసాయి. సో నెక్స్ట్ డే మరలా తెచ్చిపెట్టాడు. నెక్స్ట్ డే మరలా వచ్చాయి, పూర్తిగా నాకేసాయి. ఇక 3, 4, 5 రోజుల్లో నిశ్శబ్దంగా నిద్రపోయాడు. ఎందుకంటే అసలు ఒకటి రావట్లేదు. కారణం ఏంటంటే విషయాన్ని నాకి తిన్నవి బయటికి పోయి అడవంతా చెల్లాచెదరుగా పడి చచ్చిపోయాయి. సో మనల్ని ఈ యొక్క సోకాల్డ్ అబద్ధ బోధకులు, అబద్ధ సేవకులు, అబద్ధ ప్రవక్తలు, మత భ్రష్టులు, విశ్వాస భ్రష్టులు, వీళ్ళు ఈ రకంగానే విషమును మన చేత నాకించి మనల్ని నాశనానికి తీసుకుపోతున్నారు. వీరు ఎట్లాగూ పోతారు, వీరితో మనల్ని కూడా తీసుకుపోతున్నారు. మనం నాకాల్సింది విషం కాదు, మనం వినాల్సింది వాక్యం, మనం పోషించబడాల్సింది వాక్యము చేత, జీవించాల్సింది వాక్యము ద్వారా. సో నీ జీవితం చాలా చాలా ప్రశస్తమైంది. నీవే దానికి జాగ్రత్త వహించాలి. అండ్ నా జీవితానికి నేనే జాగ్రత్త వహించాలి. హానోకు భక్తిహీనుల గురించి ప్రవచించాడు. హానోకు భక్తిహీనుల మీద ప్రభు తీర్పు తీర్చేటువంటి తీర్పు గురించి, ఆయన యొక్క శిక్షణ గురించి ప్రకటించాడు. కనుక భక్తిహీనులకు దూరమైపోదాం. భక్తిహీనమైన బోధకులే 95% ఉన్నారు మన చుట్టూ. వారిని విడిచిపెట్టండి. ఇంటర్నెట్లో ఎవరిది పడితే వారిది వినకండి, చూడకండి, టైం వేస్ట్ చేయకండి, మీ యొక్క టాలెంట్ వేస్ట్ చేయకండి, మీ ట్రెషర్ వేస్ట్ చేయకండి. అండ్ రేపు దేవుడు మీకు ఇచ్చినటువంటి రియల్ ట్రూత్ ఇది, ఈ యొక్క బైబిల్ ట్రూత్ని మీరు వేస్ట్ చేసుకుని దీంతో స్పెండ్ చేయాల్సిన టైం వీటితో స్పెండ్ చేసి మిమ్మల్ని మీరు నష్టానికి అప్పగించుకోకండి. విఘ్నత కలిగి వివేచనతో విశ్వాసులుగా ప్రభువుని వెంబడించండి. ప్రభు అయిన యేసు కొరకు బ్రతకండి, చావండి. అదే మీ జీవితానికి ధన్యత ఇక్కడ, తర్వాత లోకంలో. తలంచండి, ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, ఈ బైబిల్ స్టడీని మేము ధ్యానపూర్వకంగా మరొక్కసారి మీ వాక్యపు లోతుల్లోనికి వెళ్ళి నేర్చుకోవడానికి, దాంట్లో ఉన్నటువంటి సత్యమును మేము గ్రహించి మా జీవితానికి అన్వయించుకొని జీవించడానికి మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మేము భక్తిహీనులముగా కాకుండా భక్తులముగా, దేవుడు గల ప్రజలముగా, దేవుని సొత్తైనటువంటి స్వకీయ సాంపాద్యముగా ఈ యొక్క అబద్ధము నుండి, అబద్ధీకుల నుండి, మోసకరమైనటువంటి మైల పడినటువంటి వారి నుండి, వారి బారి నుండి బయట ఉండి నీ కొరకు మేము బ్రతుకుతూ అండ్ అనేకులను సత్య సువార్త ద్వారా నీ వైపు మళ్లించు వారముగా మా జీవితాన్ని కట్టుకోవడానికి మాకు సహాయం చేయమని, హానోకు వలె నీతో నడిచే అనుభవాన్ని దయచేయమని, నీతిని బోధించే అనుభవాన్ని దయచేయమని, అనేకులను హెచ్చరించి నివారించే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య నిత్య సహవాసం ఈ ఆన్లైన్ బైబిల్ స్టడీని జాగ్రత్తతో, శ్రద్ధతో, భయంతో, భక్తితో విని దాన్ని వాక్యముతో పోల్చి చూసుకుని ఆ రకంగా జీవించి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేయుండునుగాక. ఆమెన్. సో ప్రియులారా, మరొక బైబిల్ స్టడీలో మనము మరలా కలుసుకునేంత వరకు ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా ఆయన యొక్క భక్తుల జాబితాలో భద్రపరచునుగాక. ఆమెన్.